లేకపోతే నేను జీరో, పెద్ద జీరో, బిగ్ జీరో. యేసే నాలో లేకపోతే నేను జీరో, పెద్ద జీరో, బిగ్ జీరో. కానీ యేసే నాలో ఉంటే నేను హీరో, మంచి హీరో, సూపర్ హీరో. యేసే నాలో ఉంటే నేను హీరో, మంచి హీరో, సూపర్ హీరో. నేను సిబిసికి వస్తా, బైబిల్ చదువుతా, ప్రార్థన నేను చేస్తా, సాక్షిగా మారుతా. నేను సిబిసికి వస్తా, బైబిల్ని చదువుతా, ప్రార్థన నేను చేస్తా, సాక్షిగా మారుతా. ఐఎమ్ ఏ లీడర్, గ్రోయింగ్ లీడర్, గ్రోయింగ్ లీడర్. ఐఎమ్ ఏ లీడర్, గ్రోయింగ్ లీడర్, గ్లోయింగ్ లీడర్. లా 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 లా. వచ్చినా మోషే వలె నమ్మకంగా ఉంటాను. అలాగా ఓకే, క్లాప్స్ కొట్టండి. బికాస్ ఇంకెవరైనా వచ్చిన కూడా పాడేవాళ్ళు ఉన్నారా? బాయ్స్లో గర్ల్స్ ఎవరికి రాలేదా? సరే, ఇప్పుడు మనందరం కలిసి పాడదాం. ఒక్కసారి పాడుకున్న తర్వాత మనం నెక్స్ట్ సెషన్లోకి వెళ్దాం. రెడీ? 1 2 3 స్టార్ట్. యేసయ్య నాలో లేకపోతే నేను బిగ్గు జీరో. యేసయ్య నాలో లేక పాడాలి, మగపిల్లలు పాడట్లా. పెద్ద జీరో, బిగ్గు జీరో. యేసయ్య నాలో ఉంటే నేను హీరో, మంచి హీరో, సూపర్ హీరో. యేసయ్య నాలో ఉంటే నేను హీరో, మంచి హీరో, సూపర్ హీరో. నేను సిబిసికి బైబిల్ చదువుతా, ప్రార్థన నేను చేస్తా, సాక్షిగా. నేను సిబిసికి వస్తా, బైబిల్ చదువుతా, ప్రార్థన నేను చేస్తా. ఐ యామ్ లీడర్, గ్రోయింగ్ లీడర్. ఐ యామ్ లీడర్, గ్రోయింగ్ లీడర్, గ్రోయింగ్ లీడర్. లా 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 లా. మోషే వలె నమ్మకముగా ఉంటా, దానియేలు వలె నేను వర్షిప్పర్గా ఉంటా. మోషే వలె నమ్మకముగా ఉంటా, దానియేలు వలె డేరుగా ఉంటా, దావీదు వలె వర్షిప్పర్గా ఉంటా, విధేయత చూపుతా. ఐ యామ్ లీడర్, గ్రోయింగ్ లీడర్, గ్రోయింగ్ లీడర్. ఐ యామ్ లీడర్, గ్రోయింగ్ లీడర్, లీడర్. లా 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 లా. అయిపోయింది. ఎస్తేరు వలె బ్రేవుగా ఉంటా, రూతు వలె
ఎస్తేరు వలె బ్రేవుగా ఉంటా, రూతు వలె లాయల్గా ఉంటా, పౌలు వలె క్రేజీగా ఉంటా, జీసస్ వలె ప్రేమను చూపుతా. I'm a leader, growing leader, growing leader. I'm a leader, growing leader, growing leader. పిల్లలు సిట్ రైట్, అందరూ నోటి మీద వెళ్ళిపెట్టండి. మన మధ్యకి మ్యాజిక్ షో ద్వారా దేవుని వాక్యాన్ని తెలియజేయడానికి దైవజనులు పిబి మనోహర్ గారు మన మధ్యకి వచ్చారు. చాలా మరి దూర ప్రాంతాల్లో చాలామంది చిన్నపిల్లల మధ్య మరి పరిచయం చేస్తున్నటువంటి దైవజనులు. ఒకసారి అందరూ కూడా క్లాప్స్ కొడదాం. ఓకే, ఈ సమయాన్ని పిబి మనోహర్ గారికి ఇస్తా ఉన్నాను. మనందరూ కూడా శ్రద్ధగా మ్యాజిక్ షో చూద్దాం. లైవ్ ఇస్తున్నారా, రికార్డా? ఓకే సిస్టర్, మీరు కూడా కూర్చోండి, అటు అందరు అటు కూర్చోండి. ఓకే, అందరికీ నేను కనపడుతున్నానా? ఈయన అడ్డున్నారు కొంతమందికి. మీరే ఇక్కడ నుంచి ఉంటే బాగుందా? ఇక్కడ నుంచి ఉంటే బాగుందా? రైట్. మీకు అందరికీ ముందుగా క్లాప్స్ కొట్టమంటే నేను ఒక చిన్న బైబిల్ మాట చెప్తాను. బైబిల్ స్పెల్లింగ్ BIBLE. ఓకే, BIBLE. ఓకే, మళ్ళీ స్టార్ట్ చేద్దాం. BIBLE. ఎందుకు బైబిల్ అని చెప్పానంటే, అన్నిటికంటే ఈ ప్రపంచంలో అత్యంత శ్రేష్టమైన పుస్తకం ఏదంటే బైబిల్. ఓకే, సరే. నా పేరు మనోహర్. నేను 45 సంవత్సరాల క్రితం రైల్వేలో స్టేషన్ మాస్టర్గా ఉద్యోగంలో ప్రవేశించి సరదాగా మ్యాజిక్ నేర్చుకున్నాను. మ్యాజిక్ అంటే మీరు ఏదో మాయా మంత్రం అనుకోకండి, చేతి వేలు కంట్రోల్గా ఉండాలి. ఇప్పుడు నా చేతి వేలు మీరు గమనిస్తే ₹1 ఇట్లా రోల్ చేస్తాను అనమాట. ఎడం చేయి కూడా ఇంత కంట్రోల్గా ఉంటుంది, పెద్ద కష్టమేం కాదు. ఓకే, మీరు చాక్లెట్ కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు ఒకసారి ఇట్లా రోల్ చేసి ఇచ్చేసేయండి. ఓకే, ఒక్కసారి ఇట్లా రోల్ చేసేసి ఆ షాప్ వాడికి ఇచ్చేసేయండి, అంతే. మీరు సరిగ్గా 1,60,000 చాక్లెట్లు తినేసరికి ఈ మ్యాజిక్ వచ్చేస్తుంది. అప్పుడు దీనివల్ల ఏంటి ఉపయోగం అంటే, కాయిన్ ఇట్లా చూపించి మీరు అందరూ చూస్తుండగానే ఈ కాయిన్ ఈ చేతిలో వేసేసి అంటే కనపడకుండా పోతుంది, మళ్ళీ ఇక్కడి నుంచి లాగితే బయటకు వస్తుంది. కాబట్టి మీరు చాక్లెట్ కొనుక్కునే ముందు ఒకసారి అట్లా చేయండి. సార్ మీరు కూడా ఎదుర్కొండ కూర్చుంటే స్లో అండ్ స్టడీ. నాకు అంటే అందరు ఎదురుగా ఉంటే నేను కంఫర్టబుల్గా ఉంటాను. ఓకే, ఇట్లా నేను మ్యాజిక్ చేస్తూ ఒకసారి ఆల్ ఇండియా లెవెల్లో గోల్డ్ చైర్ వేసుకుని బ్రదర్ కింద కూర్చున్నాను, ఫ్యాంట్ అది టైట్గా ఉంటుంది. నాకు ఆ స్టేషన్ మాస్టర్ నుంచి స్టేషన్ సూపరింటెండెంట్ అయ్యాను. మ్యాజిక్లో గోల్డ్ మెడల్ వచ్చింది. బాగా డబ్బులు రావటం వల్ల దేవుణ్ణి మరచి, దేవుని విడిచి అన్ని దుర్మార్గపు పనులు చేస్తూ చెడు అలవాట్లకు లోనైనప్పుడు దేవుడు మాత్రం నన్ను మర్చిపోకుండా నాకు మెదడుకు సంబంధించిన వ్యాధి అనుమతించారు. ఇది నా లైఫ్. ఒకప్పుడు నా లైఫ్లో నేను ఎవరికి చోటిచ్చానంటే సైతానికి చోటిచ్చాను. అందువల్ల నాకెంతో ధనాశ ఉండేది. సైతానికి చోటు ఇవ్వటం వల్ల నాకెంతో అహంకారం ఉండేది. నేను మంచి మెజిషియన్, స్టేషన్ సూపరింటెండెంట్ అని. సైతానికి నా హృదయంలో చోటు ఇవ్వటం వల్ల నాకెంతో తిండిపోతనము, త్రాగుడు. సైతానికి చోటు ఇవ్వటం వల్ల సోమరితనం. ఇంగ్లీష్లో వీటన్నిటిని కూడా 7 డెడ్లీ సిన్స్ అంటారు. నాకు మాట్లాడితే కోపం వచ్చేసేది. తర్వాత అసూయ. ఏ పేజీలో సరే మీకు మంచి లక్షణం ఒకటైనా కనపడిందా? నేను స్లోగా చూపిస్తాను చూడండి. అసూయ, సోమరితనం, కోపం, సోమరితనం, తిండిపోతనం, అహంకారం, ధనాశ. ఓకే, మంచి లక్షణం ఒకటైనా కనపడిందా? కనపడలేదు. ఎందుకంటే నా హృదయంలో ఎవరున్నారు చెప్పండి? సాతాను ఉంటే అలా. అప్పుడు ఎవరు నన్ను బాగు చేస్తారో అనుకున్నాను. బైబిల్ చదువుతుంటే తెలిసింది యేసు రక్తము
ప్రతి పాపం నుండి మనలను పవిత్రులుగా చేస్తున్నాడు. ప్రభువా నా హృదయంలోకి రమ్మన్న వెంటనే ప్రభు నా హృదయంలోకి వచ్చారు. ప్రభు ఎప్పుడైతే వచ్చారో సైతాన్ లేడు, వాడికి సాదృశ్యమైన జంతువు లేదు. నా హృదయం అంతా కూడా యేసు ప్రభువే. యేసు ప్రభు నా హృదయంలోకి వచ్చిన తర్వాత ఆయన నన్ను ఎట్లా మార్చారంటే, బైబిల్లో ఒక మాట ఉంది, మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హేమము వలె తెల్లనను. ఆ పాపాలన్నీ తీసివేసి నన్ను ఇట్లా ప్యూర్ వైట్ స్నోగా మార్చేశారు. ఓకే, రైట్. సరే, మీరు కూడా అట్లా సరైన మార్గంలో నడవాలని ఇక్కడ పృథ్వీన్ గారు ఏం చేశారంటే ఈ సండే స్కూల్ రిట్రీట్ ఏర్పాటు చేశారు. మీరు వచ్చి ఇక్కడ 3 రోజుల పాస్టర్ గారు 2 డేస్ ఎలాగ బైబిల్ చదువుకోవాలి, ఎలా ప్రార్థన చేసుకోవాలి, ఎలాగ దేవునికి ఇష్టలుగా జీవించాలనే విషయం నేర్చుకుంటారు. ఓకే, సరే, మీరు పరలోక రాజ్యానికి వెళ్ళాలని ఉంటారు. నేను తెనాల్లో స్కూటర్ మీద బయలుదేరినప్పుడు ఈమని ఆయన రాసి అక్కడ ఒక ఇట్లాంటి యారో మార్క్ వేశారు. ఇదే మార్గంలో వచ్చేస్తే నేను సరిగ్గా ఏమని చేరుకున్నా. అలాగే పరలోక రాజ్యానికి కూడా ఒక యారో మార్కు యేసు ప్రభు చెప్పినటువంటి మార్గం ఏంటంటే ఇరుకు మార్గాన్ని వెళ్ళమన్నారు. చాలామంది యేసు ప్రభు చెప్పిన మార్గంలో వెళ్ళటం ఇష్టం లేకుండా ఆపోజిట్గా వెళ్తారు. దొంగతనం చేయొద్దంటే దొంగతనం చేస్తారు, అబద్ధం ఆడొద్దంటే అబద్ధం ఆడతారు, పాపం చేయొద్దంటే పాపం చేస్తారు. దేవుని మార్గాన్ని విడిచి సొంత మార్గంలో వెళ్తే మనం చనిపోయినాక ఎక్కడికి వెళ్తామంటే నరకానికి పోతాం. సో నరకానికి వెళ్ళే దారిని ప్రభువు చెప్పిన మార్గం వైపు మళ్ళించుకోండి. ప్రభువు చెప్పిన మార్గం వైపు దొంగతనం చేయొద్దంటే దొంగతనం చేయకుండా, అబద్ధం ఆడొద్దంటే అబద్ధం ఆడకుండా, యేసు ప్రభు చెప్పిన ఇరుకు మార్గంలో వెళ్తే మనం చనిపోయినాక కానీ ప్రభు వచ్చినప్పుడు కానీ మనం నిత్యము ఎక్కడ ఉంటామంటే పరలోకంలో వెళ్తాం. సో ఈ పరలోకానికి వెళ్ళటానికి మనం చేయవలసిన పని ఒకటి ఉంది, చిన్న పని. అదేంటంటే మన హృదయాన్ని యేసు ప్రభుకు సమర్పించుకోవాలి. చాలామంది ఈ మాటలు చెప్తుంటే ఏంటండి యేసు ప్రభులో ఉన్న గొప్పతనం, మాకు బోల్డ్ మంది దేవుళ్ళు ఉన్నారు అని అంటుంటారు నాతోటి. అయితే యేసు ప్రభుకి ఒక గొప్పతనం ఉంది. అది ఏంటంటే యేసు ప్రభు నా గొప్పతనం ఏంటో అప్పుడు చూపిస్తాను. ఇది కాసేపు సమాధి అని అనుకోండి. నా దగ్గర ఒక కర్చీఫ్ ఉంది, దీని మీద నేను యేసు ప్రభు యొక్క ఫోటో ప్రింట్ చేశాను. చాలామంది ఏమంటారంటే యేసు ప్రభు ఇట్లా ఉంటాడా, నువ్వు చూసావా అంటే, ఆ కాలంలో ఉండే రచయితలు రాసినటువంటి వర్ణన బట్టి లియోనార్డో విన్సీ కానీ మైకేల్ ఏంజెలో కానీ యేసు ప్రభు ఇట్లా ఉంటాడని చిత్రీకరించారు. సరే, ఇప్పుడు యేసు ప్రభు శిలువ మీద తన ప్రాణాన్ని దేవునికి అప్పగించిన తర్వాత, తన ఆత్మను దేవునికి అప్పగించిన తర్వాత ఆయనను నికోదేము తర్వాత అరిమతయి యోసేపు వచ్చి ఆయన ఒక తెల్లని నార వస్త్రం అనుకోండి కాసేపు. ఓకే, ఆయన ఏం చేశారంటే తెల్లని నార వస్త్రంలో చుట్టారు. ఇప్పుడు నేను కూడా చూడతాను. తెల్లని నార వస్త్రంలో చుట్టి సమాధిలో పెడతాను. సమాధిలో పెట్టిన తర్వాత 3వ రోజు సమాధి యొక్క తలుపు తెరుస్తాను. తెరవగానే ఆ సమాధి ఖాళీగా కనపడతాం చూసి మీరందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టండి. ఎప్పుడు కొట్టాలి? సమాధి ఖాళీగా కనపడతాం చూసి. ఓకే, మీరు పిల్లలు ఎవరు కూడా నోట్లో వేలు పెట్టుకోకండి. ఓకే, అది చాలా బ్యాడ్ హ్యాబిట్. నోట్లో వేలు పెట్టుకుంటారు కొంతమంది. నోటి పైన పెట్టుకోమన్నారు పాస్టర్ గారు. నోట్లో పైన ఇట్లా పెట్టుకోండి అంతే. ఓకే, ఇది సమాధి అనుకోండి. ఈ సమాధిలో నేనేం చేస్తున్నానంటే యేసు ప్రభు వారిని అరిమతయి యోసేపు వాళ్ళందరూ కూడా సమాధిలో పెట్టేశారు. ఇప్పుడు ఈ సమాధి తలుపులు తెరుస్తాను. ఓకే, ఫస్ట్ డే గడిచింది. సమాధి ఖాళీగా కనపడగానే మీరేం చేయాలి? గట్టిగా క్లాప్స్ కొట్టాలి. రెడీ, 1 2 3. సమాధి ఖాళీగా మిస్టేక్ అయిపోయింది. అసలు యాక్చువల్గా ఖాళీగా కనపడాలి. మెజిషియన్స్ కూడా అప్పుడప్పుడు పొరపాటు చేస్తుంటారు. అది మాయం అవ్వాలి, ఎందుకో మరి మాయం అవ్వలేదు ఈసారి. ఆయన చుట్టిన వస్త్రం మాత్రం సమాధిలో మిగిలిపోయింది. యేసు ప్రభు మాత్రం సమాధిని జయించారు. ఇప్పుడైనా కొట్టలేదు ఇంకా. ఓకే, నేను ముందు ఎందుకు కొట్టారు? మీకు ఇందులో లేదనే సంగతి తెలిసిపోయిందా? నేనేమో మాయం అవ్వలేదేమో అనుకుని నేను చాలా కంగారు పడిపోయాను మనసులో. ఓకే, యేసు ప్రభు మాత్రమే సమాధిని జయించాడు కాబట్టి మనం యేసు ప్రభుని మాత్రమే ఆరాధించాలి. ఎందుకంటే ఇప్పుడు మనం ఇక్కడ ఎవరన్నా వస్తున్నారనుకోండి, మనకి దారి తెలియదు అనుకోండి, అక్కడ చచ్చిపోయిన వాడు ఒకడున్నాడు, బ్రతికిన వాడు ఒకడున్నాడు. మనం దారి చూపించమని ఎవరిని అడుగుతాం? మనకి దారి తెలియకపోతే
దారి చూపించమని మనం ఎవరిని అడుగుతాము? చచ్చిపోయిన అడుగుతామా, బతికున్న అడుగుతామా? ఓకే. సో మనం అందరికీ కూడా పరలోకం కావాలి. ఎందుకంటే మనం అందరం పాపులం. ఒక్క విషయంలో మాత్రం అందరూ సమానంగా ఉంటాం. ఇప్పుడు నా దగ్గర 3 తాళ్ళు ఉన్నాయి. చాలామంది మనసులో అనుకుంటారంటే, కొంతమంది చాలా పొట్టిగా ఉన్నా నేను అనుకుంటారు, కొంతమంది ఏమంటారు నేను చాలా పొడవుగా ఉన్నాను అనుకుంటారు, కొంతమంది ఇంకా పొడవుగా ఉన్నాను అనుకుంటారు. కానీ దేవుని దృష్టిలో అందరూ సమానమే. ఇప్పుడు నా దగ్గర 3 తాళ్ళు ఉన్నాయి చూడండి. ఒకటి చాలా పొట్టిగా ఉంది, ఒకటి పొట్టిగా ఉంది. ఒకడేమో పేదవాడు ఉంటాడు, ధనవంతుడు ఉంటాడు, అస్సలు చదువుకుని వాడు ఉంటాడు, బాగా చదువుకున్నవాడు ఉంటాడు, బలహీనంగా ఉండేవాడు ఉంటాడు, బలంగా ఉండేవాడు ఉంటాడు. ఇప్పుడు దేవుని దృష్టిలో ఎట్లా ఉంటారో నేను ఈ 3 తాళ్ళని సమానంగా పట్టుకుంటాను. రైట్? పైన సమానంగా పట్టుకుంటాను. ఈ తాడు కూడా దీంతో సమానంగా పట్టుకుంటాను. ఓకే, పైన 3 సమానం ఉన్నాయి, కింద సమానంగా లేవు కదా. సరే, కింద కూడా సమానంగా పట్టుకుందాం. కింద కూడా సమానంగా పట్టుకుందాం. ఇప్పుడు పైన క్రింద సమానంగా పట్టుకున్నాను. ఓకే. సో మధ్యలో లేవు అనుకుంటున్నారా? ఓకే, సరే, మధ్యలో కూడా చేద్దాం. దేవుని దృష్టిలో అందరూ సమానమే. నువ్వు బాగా చదువుకున్నా, ఆస్తి ఉన్నా లేకపోయినా దేవుని దృష్టిలో అందరూ సమానమే. ఈ తేడాలు ఎవరు పెట్టుకుంటారంటే మనమే పెట్టుకుంటాం. ఇదిగో వీడికి చాలా ఆస్తి ఉంది అని ఒకరి గురించి మనం అనుకుంటాం, లేకపోతే వీడు అస్సలు ఆస్తే లేదు అనుకుంటాం, వీడు చాలా పేదవాడు అనుకుంటాం, వీడు అస్సలు చదువుకోలేదు అనుకుంటాం. కానీ దేవుని దృష్టిలో అందరూ సమానమే. మరి వీళ్ళు మనుషుల దృష్టిలో ఎట్లా ఉంటారు? మనుషుల దృష్టిలో ఎట్లా ఉంటారంటే, ఒకడేమో చాలా పొట్టిగా ఉంటాడు, ఒకడు చాలా పొడుగ్గా ఉంటాడు, ఒకడు ఇంకా పొడుగ్గా ఉంటాడు. ఈ తేడాలు మనం పెట్టుకుంటాం. కానీ దేవుని దృష్టిలో అందరూ సమానమే. మనం పరలోక రాజ్యం వెళ్ళాలని కోరుకుంటాం, యేసు ప్రభుని అనుసరించాలని నేను చెప్తుంటే చాలామంది అనుసరించరు. ఎందుకు అనుసరించరంటే వారిని సైతాను మోసగిస్తుంటుంది. ఇప్పుడు సైతాన్ ఎట్లా మోసం చేస్తుందో నేను ఒక చిన్న డెమో ఇస్తాను. కలద్దాలు పెట్టుకున్న వాళ్ళు ఎవరో నోట్లో వేలు పెట్టుకున్నట్టున్నారు. ఓకే, నేనే నేను ఓకే సరే, నేను చిన్న మోసం చేస్తాను. నేను చేసిన మోసాన్ని మీలో ఎవరు కనిపెడతారో చూద్దాం. ఓకే, ఇప్పుడు నా దగ్గర ఒక కుందేలు బొమ్మ ఉంది. ఓకే, నా దగ్గర ఒక కుందేలు బొమ్మ ఉంది. ఈ కుందేలు బొమ్మ ఎలాగుందంటే వైట్ కలర్లో ఉంది. రైట్? కుందేలు బొమ్మ ఎలా ఉంది? వైట్ కలర్లో ఉంది. ఈ వైట్ కలర్ దాని మీద అంటే నేను చిన్న మోసం చేస్తాను. నేను చేసిన మోసాన్ని మీలో ఎవరు కనిపెడతారో వాళ్ళు మాత్రమే చప్పలు కొట్టండి. ఓకే, అర్థమైందా? సరే, మీరు నా మాటలు జాగ్రత్తగా వింటున్నారా లేదా? ఊరికే చప్పలు కొట్టకూడదు. ఎవరైతే నేను చేసిన మోసాన్ని అర్థం చేసుకుంటారో అర్థం చేసుకున్న వాళ్ళు మాత్రమే చప్పలు కొట్టాలి. ఓకే, ఇప్పుడు ఇక్కడ వైట్ కుందేలు ఉంది, కనపడుతుందండి? వైట్ కుందేలు పైన ఈ డ్రమ్ము పెడతాను. ఈ డ్రమ్ము పెట్టగానే ఈ వైట్ కుందేలు బ్రౌన్ కలర్లోకి మారిపోతుంది, వేరే రంగులోకి మారిపోతుంది. చూడండి, చిన్న మోసం చేస్తాను నేను చేసిన మోసాన్ని కనిపెట్టిన వాళ్ళు మాత్రమే చప్పట్లు కొట్టండి. ఓకే, ఇప్పుడు ఈ వైట్ కుందేలు పైన ఈ ఎర్రని డ్రమ్ము, ఇది ఖాళీ డ్రమ్ము, దీన్ని పెడతాను. పెట్టగానే ఆ కుందేలు బ్రౌన్ కలర్లోకి చెప్పడం మర్చిపోయాను. ఇటుపక్క బ్లాక్ హ్యాట్ ఉంది, ఇటుపక్క కూడా బ్లాక్ హ్యాట్ ఉంది. ఈ బ్లాక్ హ్యాట్ ఉన్న దాన్ని ఎప్పుడైతే పెట్టానో ఆ కుందేలు రంగు మారిపోతుంది, అది బ్రౌన్ కలర్లోకి వచ్చేసింది. నేను చెప్పిన మాట వినాలి. అమ్మా తల్లి, నువ్వే చెప్పిన మాట విన్నావా? ఏం చెప్పాను నేను? అర్థమైతే ఏం చేయమన్నాను? అంతవరకే ఊరుకోవాలి. నువ్వు వెనక్కి తిప్పేసావు, ముందు తిప్పేసావు, ఈ మాట్లాడమని చెప్పానా నేను? అది అంచేత నీకు అర్థమైందా? నువ్వు చప్పట్లు కొట్టావు, ఈ టీచర్ గారు కొట్టలేదు, ఆ చైర్లో కూర్చున్న పెద్దలు కొట్టలేదు, పాపం వాళ్ళకి అర్థం కాలేదు. ఓకే, వాళ్ళ కోసం ఇంకొకసారి చేస్తాను. ఈసారి అన్న మీరు అర్థం చేసుకోండి. పాపం వాళ్ళ పిల్లలకి అర్థమైంది, మీకు ఎందుకు అర్థం కాలేదు? ఓకే సరే, ఓకే, ఇంకోసారి లాస్ట్ అండ్ ఫైనల్గా చేస్తాను. ఇప్పుడు మళ్ళీ ఈ డ్రమ్ దీని మీద పెడతాను. పెట్టగానే ఈ బ్రౌన్ కలర్లో ఉన్నటువంటి కుందేలు మరలా దాని ఒరిజినల్ వైట్ కలర్లోకి వచ్చేస్తుంది. సైతాన్ ఎట్లా మోసగిస్తుందో నేను చిన్న డెమో ఇస్తున్నా. పెద్ద తెలివైన వాళ్ళు అనుకుంటున్నారు.
ఇలా చూస్తున్నారు. ఓకే, రైట్, జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు బ్రౌన్ కలర్లో ఉంది. దానిపైన నేనేం చేస్తానంటే ఈ కుందేలు పైన ఇది పెడతాను. పెట్టగానే అది మరలా దాని ఒరిజినల్ వైట్ కలర్లోకి వచ్చేస్తుంది. ఓకే, మళ్ళీ చెప్తున్నాను, ఏం మోసం ఏం చేయట్లేదు. ఇటుపక్క బ్లాక్ హ్యాట్ ఉంది, రెండు పక్కల చూపిస్తున్నా. ఇటుపక్క కూడా బ్లాక్ కలర్లో ఉంది. ఎప్పుడైతే ఈ బ్లాక్ కలర్ ఉన్నది పెట్టానో అది తన ఒరిజినల్ వైట్ కలర్లోకి వచ్చేస్తుంది. వైట్ కలర్లోకి వచ్చేస్తుంది. మళ్ళీ ఒరిజినల్ వైట్ కలర్లోకి వచ్చేసింది. ఓకే, మళ్ళీ చెప్పాలి. ఓకే, రైట్. అమ్మ నువ్వు వైట్ డ్రెస్ వేసుకున్నా, నిలబడమ్మా, నిలబడి. ఎవ్వరు మాట్లాడకండి, ఆ తల్లి ఒక్కతే మాట్లాడాలి. చెప్పు తల్లి, నీకు అంత బాగా అర్థమైంది, చాలా జోరుగా చప్పలు కొడుతున్నావు. ఏమి అర్థమైంది? అవును, రెండు సైడ్ బ్లాక్ హ్యాట్ ఉంది. లేదు, ఇదే బ్రౌన్ కలర్లోకి మారుతుంది. నువ్వేమనుకున్నావు? ఎందుకు ఇదే బ్రౌన్ కలర్లోకి మారుతుంది? ఏంటి నీకు అర్థమైపోయిందా? ఏం అర్థమైంది? ర్యాబిట్కి యువతల పక్కన బ్రౌన్ కలర్ లేదు, అసలు యువతల పక్క బ్రౌన్ కలర్ లేదు, ఇదే బ్రౌన్ కలర్లోకి మారుతుంది. అసలు ఇటుపక్క బ్రౌన్ కలర్ కుందేలు లేదమ్మా, ఇటుపక్క ఉన్నది మిక్కీ మౌస్. ఇప్పుడు మీరందరూ మోసగించబడ్డారా? ఓకే, కూర్చోండి, నోట్లో తీసే. ఓకే, అర్థమైందా? సరే, నేనే మిమ్మల్ని మోసగిస్తే సైతాన్ ఇంకా తెలివైనోడు, నాకంటే 1000 రెట్లు తెలివైనోడు. వాడు ఇంకా చాలా తెలివిగా మిమ్మల్ని మోసం చేస్తాడు. వాడి మోసానికి మీరు లోను కాకుండా ఉండాలంటే మీరేం చేయాలంటే బైబిల్ని బాగా చదవాలి. ఓకే, బైబిల్ని బాగా చదవటం వల్ల సైతాన్ యొక్క మోసాన్ని మీరు తెలుసుకోగలరు. రైట్, బైబిల్ ఎంత గొప్ప గ్రంథమో చెప్పడానికి నేను ఒక మ్యాజిక్ చేసి చూపిస్తాను. ఓకే, బైబిల్ చాలా గొప్ప గ్రంథం. అది ఎంత గొప్ప గ్రంథమో చెప్పడానికి ఒక చిన్న మ్యాజిక్ చేసి చూపిస్తాను. ఇక్కడ ఒక మాట పెడుతున్నాను, అందరికి కనపడుతుంది కదా, పరిశుద్ధమైన దైవవాక్యము సాటి లేని గ్రంథము. రైట్, ఓకే. ఇప్పుడు నేను కొన్ని కార్డ్స్ నా దగ్గర ఉన్నాయి. ఈ కార్డ్స్ అన్నీ కూడా ఓకే, ఇప్పుడు కనపడుతుందా అందరికీ? పరిశుద్ధమైన అందరికి కనపడుతుందా బాబు? కనపడుతుందా? తెలుగు చదవటం వచ్చిన అబ్బాయి ఎవరైనా ఉన్నాడు ఇక్కడ? రామ్మ, తెలుగు చదవటం వచ్చినా? ఓకే, అక్కడి నుంచో. నేను కొన్ని కార్డ్స్ ఉన్నాయి నా దగ్గర. ఇవి కాంబినేషన్ కార్డ్స్. ఇది నోవహు. బైబిల్లో నోవహు ఏం చేశాడు? ఓడ కట్టాడు. ఓకే, ఒకవేళ తెలుగు చదవటం రాకపోతే ఇది ఒకే కలర్ అనుకోండి. నేను నోవహుని ఇక్కడ పెడుతున్నాను, ఓడ ఇక్కడ పెడుతున్నాను. మోషే, బైబిల్లో మోషే నువ్వు చెప్పక, ఇంకా నీకే తెలుసు కాబట్టి వేరే వాళ్ళని అడుగుతా. సముద్రాన్ని మోషే పాయలు చేశాడు. దేంతో? కర్రతో. ఎవరు చెప్పారు కర్రని? వెరీ గుడ్, కరెక్ట్. ఓకే, చక్కగా చెప్పాడు కదా. ఒకసారి బైబిల్ క్లాప్స్ కొట్టండి ఆ అబ్బాయి కోసం. అలాగా కొట్టు, నువ్వు కొట్టమ్మా. స్లోగా, BIBLE. చాలు. ఓకే, నువ్వు కొడుతూ ఉండు, అతను చెప్తారు. ఓకే, బైబిల్లో మోషే కర్రతో చేశాడు. అపవాది ఎవడంటే అబద్ధికుడు, సాతాను. అది కరెక్ట్గా చెప్తారు. ఓకే, ఈసారి గర్ల్స్ని అడుగుతాను. దావీదు గొల్యాతుని దేంతో చంపాడు? రాయితో. కొట్టండి ఆ పాపకి. ఒడిసెలా? ఓకే, రక్షకుడు ఎవరు? ఇది అందరికీ తెలుసు కదా రక్షకుడు ఎవరు. ఓకే, యోనా చూస్తే, ఈసారి బాయ్స్ యోనా చూస్తే మీకు ఏం గుర్తొస్తుంది? తిమింగిలం. ఓకే, తిమింగిలం, రైట్.
ఈసారి గర్ల్స్ 5 రెట్లు చూస్తే మీకు కాంబినేషన్ ఏంటి? 2 చేపలు. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ 7 పెట్టాను, ఇక్కడ 7 పెట్టాను. ఓకే, ఇది దీనిపై పెట్టనా, ఇది దీనిపై పెట్టనా? పెట్టిన తర్వాత దగ్గర ఇక్కడ నుంచో ఏం చేస్తున్నా అంటే పైనుంచి కొన్ని కార్డ్స్ తీసి అడుగును పెడుతున్నా. ఓకే, నువ్వు కొన్ని కార్డ్స్ తీసి ఇక్కడ పెట్టు, ఇలా పైనుంచి 2 చేతులు తీసి అక్కడ పెట్టు. ఓకే, మిగిలినవన్నీ దాని మీద పెట్టు. ఓకే, ఇంకోసారి తీసి పెట్టు, ఎన్నో కొన్ని తీసి ఇక్కడ పెట్టు, మిగిలినవన్నీ స్లోగా పెట్టు. ఓకే, ఇంకోసారి కలుపుతా, కలిపే కొంచెం స్లోగా తీసి అక్కడ పెట్టు. ఓకే, మిగిలినవన్నీ దాని మీద పెట్టు, స్లోగా పెట్టు. ఓకే, చాలా ఇంకోసారి కలుపుతావా? ఇంకోసారి కలుపు, పర్లేదు, నీ ఇష్టం, అన్నీ కలిసిపోతున్నాయి కదా బాగా. ఓకే, చాలా ఓకే. ఇప్పుడు నీకేం చేస్తానంటే నేను 7 కార్డ్స్ ఇస్తాను నీకు. ఓకే, 7 కార్డ్స్ ఇచ్చిన తర్వాత నేను ఏం చెప్తానో నువ్వు అది చేయాలి. ఓకే, రైట్. ఇప్పుడు నా దగ్గర 1 2 3 4 5 6 7 ఉన్నాయి. నీకు ఇది కావాలా, ఇది కావాలా? ఇదే కావాలి. ఇలా పట్టుకో, లెఫ్ట్ హ్యాండ్తో పట్టుకో, కొంచెం వెనక్కి వెళ్ళు. ఇక్కడ చూడు, పరిశుద్ధమైన అనే మాట ఉంది. ప్రతి అక్షరానికి పైనుంచి ఒక కార్డు తీసి అడుగుని పెట్టాలి. పాకి నువ్వు పెడతావో నేను పెట్టనా? నన్ను పెట్టమని నేను పెడతా. పెట్టు. పా ఒకటే పెట్టాలి. పా స్లోగా పెట్టు. రీకి రీకి నేను పరి షూకి పెట్టు. నువ్వే పెట్టచ్చు, తర్వాత అక్షరం కూడా నువ్వే పెట్టచ్చు. ధాకి పెట్టు. మైక్ కూడా నువ్వే పెట్టచ్చు, నీ ఇష్టం. మైకి పెట్టు. నాకి నేను. ఓకే, నువ్వు చెప్పినట్టుగా పెట్టాను. నా పై ఖర్చు చూస్తే మోసే వచ్చింది. నీ పై ఖర్చు చూడమ్మా, ఇష్టం వచ్చినట్టు కలిపేసాం. ఆయన అన్నీ కరెక్ట్గా వచ్చినాయి. అంటే అప్పుడు నీ పేరేంటి నాన్న? బబ్లు. అప్పుడే ఆ టీచర్ గారికి ఒకరికి డౌట్ వచ్చింది. బబ్లుకి ముందే చెప్పేసాడమ్మో ఇలా తీయమని. అసలు బబ్లుతో నేను ఎప్పుడు మాట్లాడలేదు. నన్ను ఎప్పుడైనా చూసావా? ఇప్పుడు దాకా నిద్రపోతున్నావా ఏంటి? చూడలేదు అంటున్నావు. ఓకే, సరే. పాప ఎల్లో డ్రెస్ వేసుకున్నా పాప, ఎల్లో చున్నీ. అక్కడే నిలబడమ్మా, అక్కడే నిలబడు. ఇప్పుడు తర్వాత మాట ఇక్కడ దైవ వాక్యం ఉంది. నేను తీయాలా తల్లి, బబ్బులు తీయాలా? పడ్డాడా? కొట్టకండి. పిల్లలు ఏమన్నా కొడితే ఇక్కడ నాకు తగులుతుంది. అందుకని మ్యాజిక్లో ఇక నేను ఉన్నంతసేపు వాళ్ళని కొట్టకండి, వెళ్ళిపోయినా కొట్టుకోండి. వాళ్ళని కొడితే ఇప్పుడు నాకు తగులుతుంది. మ్యాజిక్ అది. ఓకే, దైవ వాక్యం ఉంది తల్లి. దైకి నేను పెట్టాలా, బబ్బులు పెట్టాలా? నువ్వు రైట్ హ్యాండ్ చాపితే నేను పెడతాను. నువ్వు పెట్టే ముట్టుకోకు. చెప్పినప్పుడు అక్క చెప్పినప్పుడే పెట్టాలి. దైకి నేను పెట్టమంటే రైట్ హ్యాండ్ చాపు, బబ్బులు పెట్టాలంటే లెఫ్ట్ హ్యాండ్ చాపు. దైకి ఎవరు పెట్టాలి? అడుగును పెట్టాలి. దై వాకి నేను. అన్నీ అతనే పెట్టచ్చు, అన్నీ నేనే పెట్టచ్చు, నీ ఇష్టం అనమాట. వాకి ఎడం చేయి. వాకి. క్యాకి నేను. మూకి నేనే. ఓకే, నా పై ఖర్చు చూస్తే తిమింగలం. నీ పై ఖర్చు చూడమ్మా, యోనా. ఓకే, నువ్వు కూర్చో. నెక్స్ట్ పాపలే కానీ. ఓకే, చెప్పు తల్లి. సాటి లేని ఉంది. సాకి ఎవరు పెట్టాలి? నేను పెట్టాలి. టీ ఎవరు పెట్టాలి? లెఫ్ట్ హ్యాండ్ చెప్పాలి. అది నాన్న నువ్వు టీ పెట్టు, కొద్దిగా షుగర్ తక్కువే. ఓహో, టీ అక్షరమా? నేను టీ అంటే ఆ టీ పెట్టమన్నావేమో అని కొంచెం షుగర్ తక్కువ ఉన్నా. ఓకే, టీ. లేకి కూడా ఆయనే. నీకి నేను. ఓకే, నువ్వు చెప్పినట్టు పెట్టాను తల్లి. నాది అబద్ధికుడు వచ్చింది, నీది అపవాది. ఓకే, బ్లాక్ వచ్చింది. కూర్చో తల్లి. నువ్వు తల్లి కలతలు పెట్టుకున్న అమ్మాయి. కాదు నువ్వు కాదు, కలతలు పెట్టు. గ్రంథము ఉంది. గ్రమ్కి నేను పెట్టాలా, బబ్బులు పెట్టాలా? గ్రమ్కి అన్నీ నేనే పెట్టచ్చు, అన్నీ ఆయన పెట్టచ్చు, నీ ఇష్టం అనమాట. గ్రమ్కి ఎవరు? నేను. ధాకి మూకు ఆయనే. ఓకే, నా పై ఖర్చు వస్తే యేసు రక్షకుడు. మళ్ళీ మ్యాచ్ అయింది. ఓకే, ఈసారి బాయ్స్ నిలబడమ్మా. అది ఉంది, పెట్టమ్మా. దీకి బబ్లు. ఓకే, నా పై ఖర్చు వస్తే 5 రెట్లు, నీది 2 చేపలు. మళ్ళీ మ్యాచ్ అయింది. ఓకే, నీ పక్కన ఉన్న అబ్బాయి చెప్పమ్మా. మార్పు లేనిది. మాకి. స్లోగా చెప్పు. రైట్ హ్యాండ్ ఎవరు? మాకి నేను. నా తర్వాత అక్షరం. అతనంటే లెఫ్ట్ చూపించాలి. మార్పు ఒకటి పెట్టావా? మార్పు. లేకి నేను. నీకి దీకి. ఓకే, నా పై ఖర్చు చూస్తే వడిసెల దావీదు. ఓకే, మళ్ళీ అన్నీ మ్యాచ్ అయినాయా? రైట్.
మిగిలిపోయింది ఏంటంటే నోహు. బొబ్బులు ఇంత మంచి మ్యూజిషియన్ ఇక్కడ ఉంటే మీరు అనవసరంగా నన్ను పిలిచారు ఎందుకండి? నాయన 1000 రూపాయలు ఇస్తాను, ఎలా చేసి చెప్పు ఒకసారి. బొబ్బులకి ఒకసారి చప్పలు కొడతామా? ఓకే, ఇన్నిసార్లు చెప్పించుకోకూడదు, ఒకసారి చెప్తే కరెక్ట్గా కొట్టాలి. BIBLE BI. ఈ చెప్పట్లన్నీ నీకే. ఓకే, సో మనం బైబిల్ని బాగా పఠిస్తే ఈ బైబిల్లో ఉన్నటువంటి ఒక విషయం చెప్పేసి నేను తర్వాత విషయానికి వెళ్తాను. బైబిల్లో ఇక్కడ రోడ్లన్నీ కూడా మట్టి రోడ్లు, సీసీ రోడ్లు ఉన్నాయి. పరలోక రాజ్యంలో రోడ్లన్నీ కూడా బంగారంతో చేయబడ్డాయి. ఇట్లాంటి బంగారపు వీధులు ఉన్నటువంటి నగరానికి వెళ్ళాలని మనం ఆశిస్తాం, కానీ మన పాపాలు ఇట్లా నల్లగా అడ్డుగా వచ్చేసినాయి. అందువల్ల మన పరలోక రాజ్యానికి పోలేం. మరి దీని పరిష్కారం ఏంటంటే యేసు ప్రభువారు తన రక్తాన్ని మన నిమిత్తం ఇచ్చారు. ఆయన రక్తంతో మనం కడుగుపడితే మనం పరిశుద్ధంగా మారుతాం. అంత మాత్రమే కాదు, అనుదినము ఆయనలో ఎదగటానికి ఆయన మనకు పరిశుద్ధాత్మను అనుగ్రహించారు. సో ఒకరోజు నేను చనిపోయినా లేక ప్రభు వచ్చినా మన పరలోక రాజ్యానికి వెళ్ళగలం. సో మీరు పరలోక రాజ్యం వెళ్ళాలని ఆశిస్తుంటే మనం ఎవరిని ఆశ్రయించాలి? యేసు ప్రభుని ఆశ్రయించాలి. యేసు ప్రభుని ఆశ్రయించకపోతే ఎంత నష్టమో ఒక చిన్న మ్యాజిక్ ద్వారా చూపిస్తాను. ఇప్పుడు యేసు ప్రభు వారు కల్వరిలో ఆయన సిలువ వేయబడ్డారు. ఆయనతో పాటు 2 దొంగలు కూడా సిలువ వేయబడ్డారు. ఇది యేసు ప్రభు వారి యొక్క. అయితే మీకు అందరికీ ఒక డౌట్ వస్తుంది, ఏంటంటే యేసు ప్రభు వారు దొంగ కాదంటున్నారు కదా, వాడు దొంగ, ఈయన దొంగ, యేసు ప్రభు మాత్రం ఏ పాపము చేయలేదు, ఆయన ఎందుకు సిలువ వేయబడ్డాడు అని మీరు అనుకోవచ్చు. ఈ ట్యూబ్లో పెడితే ఆయన ఎందుకు సిలువ వేయబడ్డాడో మనకి క్లియర్గా తెలిసిపోతుంది అనమాట. ఆయన నిజానికి ఏ పాపము చేయకపోయినా ఆయన మన పాపాల నిమిత్తం పరిహారంగా తన రక్తాన్ని దారబోశారు. కాబట్టి యేసు ప్రభు వారు ఏ పాపము చేయకపోయినా సరే ఆయన పరిశుద్ధమైన వ్యక్తి, కానీ ఆయన తన రక్తాన్ని మన నిమిత్తం దారబోయటం కోసం ఆయన శిలువ మరణాన్ని పొందారు. ఓకే, ఈ ట్యూబ్లో పెడితే ఎందుకు యేసు ప్రభు సిలువ వేయబడ్డాడో మీకు అర్థమవుతుంది. సో మనం అందరం పాపులమే, వీడు దొంగే, ఈయన దొంగే. కానీ ఈ దొంగతనం చేసినవాడు ఏమన్నాడంటే యేసు ప్రభుని చూసి, నువ్వు క్రీస్తువా? నువ్వు క్రీస్తు అయితే నిన్ను రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు అని అన్నాడు. అయితే రెండో దొంగ ఏమన్నాడంటే ఈ రెండో దొంగ ఏమన్నాడంటే మనం అదే స్థితిలో ఉన్నాం, నువ్వు దేవునికి భయపడవా? ఈయనైతే ఏ పాపము చేయలేదు, మనం చేసిన దానికి తగిన ప్రతిఫలం పొందుతున్నాం అని యేసు వైపు చూచి, ప్రభువా నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. అప్పుడు యేసు ప్రభు అతనితో ఏమన్నాడంటే, ఎప్పుడో కాదు నాయనా, నేడే నీవు నాతో పరలోకంలో ఉంటావు అన్నాడు. అంటే పరలోకం అంటే గోల్డ్ కలర్, ఆ పరలోకంలో ఉన్నాడు. ఈ దొంగ ఏమన్నాడంటే యేసు ప్రభుని శరణు కోరలేదు, ఇతను తన పాపంలో ఉండే చనిపోయాడు, అంచేత ఇతనికి రక్షణ లేదు. ఇప్పుడు ఈ 3 కలర్స్ చూస్తుంటే మీరు ఒక విషయం నేర్చుకోండి, మనం పాపం చేసినందువల్ల పరలోకాన్ని పోగొట్టుకున్నాము. జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే అందరం పాపులమే, అందరం పాపం చేసిన వాళ్ళమే. పాపం చేసినందువల్ల మనకు పరలోకం మిస్ అవ్వదు, కానీ యేసు ప్రభుని ఆశ్రయించకపోవటం వల్ల మనకు పరలోకం పోతుంది. ఈ దొంగ యేసు ప్రభుని ఆశ్రయించలేదు, అందువల్ల పరలోకాన్ని పోతున్నాడు. ఆ దొంగ యేసు ప్రభుని ఆశ్రయించాడు, ఆ రోజే పరలోకానికి వెళ్ళాడు. కాబట్టి ఈ 3 కలర్స్ చూసినప్పుడు మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే యేసు ప్రభుని ఆశ్రయిస్తేనే మన పరలోక రాజ్యానికి వెళ్ళగలము. ఓకే, అయితే యేసు ప్రభుని ఆశ్రయిస్తే మనకి ఈ లోకంలో కూడా చాలా లాభాలు ఉంటాయి. ఒకప్పుడు నా జీవితం ఇట్లా ఉంది, ఏమి ఫ్లవర్స్ లేకుండా, నాకు ఇట్లా ఫలించాలి, ఫ్లవర్స్ కావాలి అనుకుంటే నా జీవితం ఇట్లా మోడివారిపోయినటువంటి పూల కుండీలా ఉన్నది. ఇందులో ఏమి ఫ్లవర్స్ లేవు, నాట్లో ఎప్పుడు ఫ్లవర్స్ వస్తాయి, ఎప్పుడు నేను ఫలించగలను. నేను ఎప్పుడైతే యేసు ప్రభుని ఆశ్రయిస్తానో అప్పుడు నా జీవితంలో చాలా ఫ్లవర్స్ ఉంటాయి. సో మీరు యేసు ప్రభుని ఆశ్రయించండి, మీ జీవితంలో ఎంతో ఫలభరితమైనటువంటి జీవితాన్ని మీరు పొందుకోనండి. ఓకే, సరే, చాలామంది ముఖ్యంగా మీరు పిల్లలు ఏం చేయాలంటే మీరు చెడు సహవాసాలు విడిచిపెట్టాలి, మీరు మంచి వాళ్ళతోనే సహవాసం చేయాలి.
అబద్ధాలు ఆడే వాళ్ళతోటి, తర్వాత బెట్టింగ్ గేమ్స్ ఆడే వాళ్ళతోటి, ఇట్లాంటి వాటితోటి మీరు ఫ్రెండ్షిప్ చేస్తే వారి లక్షణాలు మీకు వస్తాయన్నమాట. ఇక్కడ ఒక అబ్బాయి ఉన్నాడు, వీడు చాలా డల్గా ఉన్నాడు, కనపడుతుంది కదా అందరికీ. వీడు చాలా డల్గా ఉన్నాడు, ఈ అబ్బాయి చాలా సంతోషంగా ఉన్నాడు. ఈ అబ్బాయి ఎందుకు సంతోషంగా ఉన్నాడు అని చూస్తే ఈ అబ్బాయి బైబిల్ చదువుకుంటున్నాడు, ప్రార్థన చేసుకుంటున్నాడు. మీరు అటువంటి వాడితో సహవాసం చేస్తే మీరు కూడా యాక్టివ్గా ఉంటారు, లేకపోతే మీరు ఇట్లా డల్గా ఉంటారు. ఇతనితో ముగ్గురు ఫ్రెండ్షిప్ చేశారు. రాము అని ఒక అబ్బాయి, తర్వాత సోము అని ఒక అబ్బాయి, చక్రవర్తి అని ఒక అబ్బాయి ఫ్రెండ్షిప్ చేశారు. చేస్తే ఒక నెల గడిచేసరికి వాళ్ళందరినీ కూడా తనలాగే డల్గా మార్చేశాడు. కాబట్టి మీరు ఇట్లాంటి వాడితో ఫ్రెండ్షిప్ చేయకండి, మీరు ఇప్పుడు కూడా మంచి వాళ్ళతోటే ఫ్రెండ్షిప్ చేయండి. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ డల్గా ఉన్నవాడిని తీసేసి వారి స్థానంలో బాగా యాక్టివ్గా ఉన్నటువంటి ఈ అబ్బాయిని పెడతాను. ఈ అబ్బాయి ఏం చేశాడంటే రాముకి ఒక బైబిల్ కొనిచ్చాడు, చక్రవర్తికి సండే స్కూల్ రమ్మని పిలిచాడు, సోముకి ఎలాగ ప్రార్థన చేయాలో నేర్పించాడు. ఒక నెల కట్టేసరికి వాళ్ళందరూ కూడా అతనిలాగే యాక్టివ్గా తయారయ్యారు. సో మీరు కూడా యాక్టివ్గా ఉండాలంటే, సంతోషంగా ఉండాలంటే మీరు ఏం చేయాలంటే ఇట్లాంటి వాళ్ళతోటి మీరు సహవాసం చేయకూడదు. ఓకే, సరే. మీరు క్లాప్స్ కొట్టేటప్పుడు ఇంకొక రకమైన క్లాప్స్ కొడదాం. అస్తమానం ఆ బైబిల్ క్లాప్స్గా. ఇప్పుడు అంతా వర్షం వచ్చేస్తుంది కదా, వర్షం వచ్చేస్తుందని అనుకోండి, అక్కడ వర్షం వస్తున్న సీన్ ఇక్కడ మనకు తెలుసా అది? ఓకే, అయితే ఇంకోటి ఇచ్చేద్దాం. అది తెలుసు కదా, సరే. అందరూ అది ఒకసారి కొడదాం. అందరూ 1 వేలుతో ఇట్లా కొట్టండి, తర్వాత 2 వేలతో కొట్టండి, తర్వాత 3 వేలతో కొట్టండి, 4 వేలతో కొట్టండి, 5 వేలతో కొట్టండి. ఓకే, రైట్. మొట్టమొదటి సన్నని చినుకులు పడుతున్నాయి, మళ్ళీ కొడదాం. ఓకే, సన్నని చినుకులు, కొంచెం జల్లు పడుతుంది. 3 వేలు, 4 వేలు, 5. ఓకే, రైట్. ఓకే, ఇక్కడ ఇంగ్లీష్ వచ్చిన అబ్బాయి ఎవరైనా ఉన్నాడా? రామా, నువ్వు వచ్చావు కదా ఇందాక, నువ్వు రా. ఓకే, రైట్. ఇక్కడ నా దగ్గర కొన్ని కార్డ్స్ ఉన్నాయి. మా చిన్నప్పుడు మాకు స్పెల్లింగ్ నేర్పిస్తానికి ఇట్లాంటి కార్డ్స్ ప్రింట్ చేసేవారు అనమాట. ఓకే, దీంట్లో జాయ్ స్పెల్లింగ్ వచ్చా నీకు? వచ్చు. వే స్పెల్లింగ్ వచ్చా? ఓకే. లవ్ స్పెల్లింగ్ వచ్చా? మీనింగ్, లవ్ అంటే మీనింగ్ కూడా తెలుసా? లవ్ అంటే హెల్పా? నువ్వు అబద్ధం ఆడుతున్నావు. లవ్ అంటే తెలుగులో అర్థం. మళ్ళీ లవ్ అంటే ఇంకోటి ఏదైనా ఇంగ్లీష్లో చెప్తాను. ప్రేమ. అంత సిగ్గుపడుతున్నావు? ఎవరన్నా ప్రేమిస్తున్నావా లేదా? నా దగ్గర ఒక బాల్ ఉంది. ఈ బాలు ఎవరి తల మీద పెడతానో వాళ్ళు నిజం చెప్పేస్తారు. ఈ బాల్ ఎవరి తల మీద పెడతాం వాళ్ళు నిజం చెప్పేస్తారు. ఇప్పుడు ఈ అబ్బాయి నిజం ఎవరిని ప్రేమిస్తలేదన్నాడు, అవునా కదా? ఒకసారి టెస్ట్ చేద్దాం, చేయనా? ఓకే, గట్టిగా చెప్పు, నీ పేరేంటి? కరెక్టేనా? అబద్ధం చెప్తే కుదరదు, ఇది పెట్టగానే నిజమే చెప్తాడు. అంచేత వివేక్ అని చెప్పాడా? రైట్. ఓకే, వివేక్. అదే కూర్చో. ఇస్తాను, కూర్చో. వెళ్ళేటప్పుడు ఇస్తాలే. వివేక్, నువ్వు ఎవరిని ప్రేమిస్తలేదన్నావు కదా, నేను ఒక ప్రశ్న అడుగుతాను, నువ్వు కరెక్ట్గా చెప్పు. మీ మమ్మీ అంటే, మీ అమ్మగారు అంటే నీకు ప్రేమేనా కదా? ప్రేమే. ఇందాకేమన్నాడు? ఎవరిని ప్రేమిస్తలేదన్నాడు. ఇప్పుడేమో మా మమ్మీ అంటే ప్రేమ అంటున్నాడు. ఓకే, నీకు యేసయ్య అంటే ప్రేమేనా? చూసా, నోట్లో తీ. ఓకే, మరి ఇందాక అడిగితే నువ్వు ఎవరిని ప్రేమిస్తలేదన్నావు, నువ్వు ఎక్కడికో వెళ్ళిపోయావు, అలా వెళ్ళకు. ఓకే, అందుకే నేను ఈ అబద్ధం చెప్తున్నాను. ఓకే, రైట్. ఇప్పుడు ఏంటంటే ఇలా పట్టుకో, లెఫ్ట్ హ్యాండ్ తోటి. జాయ్ స్పెల్లింగ్ అనుకో, జాయ్ JO. ఇట్రా, నువ్వు రా, నువ్వు కూర్చో. దా, ఇక్కడ నుంచో, అటు తిరుగు. జాయ్ అనుకో,
ఇలా లాస్ట్ అక్షరం వై అన్నప్పుడు ఈ అబ్బాయికి ఇచ్చేసేయి, కరెక్ట్గా అది వస్తుంది. గాడ్ ఉందనుకో, GOD అన్నప్పుడు ఏం చేయాలంటే ఈ అబ్బాయికి ఇచ్చేయాలి గాడ్. అర్థమైంది కదా, ఇలా పట్టుకోవాలి. ఓకే, ఇందాక చప్పలు కొట్టేటప్పుడు ఏం చెప్పాను? బైబిల్ స్పెల్లింగ్ ఏంటి? BIBLE అన్నప్పుడు ఏం చేయాలి? అబ్బాయికి ఇచ్చేయాలి. ఓకే ఓకే, ఇప్పుడు నువ్వు లవ్తి, LUV లవ్ కదా, ఇక్కడ పట్టుకో, ఇక్కడి నుంచి స్లోగా తీసి ముందు పెట్టు. LOVE అబ్బాయికి ఇచ్చాయి. నువ్వు లవ్ తీసావు. నేను లవ్ తీయమన్నాను, గాడ్ ఈజ్ లవ్. నేను గాడ్ తీయమంటే నువ్వు డెవిల్ తీసావేంటి? నీకు అర్థం కాలేదా? స్లోగా చెప్తాను చూడు. నోట్లో వెళ్ళి తీసాను నాన్న. అసమానం చెప్పించుకోకూడదు. ఈసారి నోట్లో వెళ్ళి పెట్టుకుని వాళ్ళకి ఫైన్ వేస్తాను, వాళ్ళకి 100 రూపాయలు. ఓకే, LOVE నేను తీస్తే కరెక్ట్గా వచ్చింది, నువ్వు తీస్తే తప్పు వస్తుంది ఏంటి? ఓకే, ఈసారి నువ్వు లైఫ్ తీ. నా లైఫ్ కదా, ఇందులో లైఫ్. స్లోగా LIFE ఈ అబ్బాయికి ఇచ్చే. నువ్వు లైఫ్ తీసావు. ఇప్పుడు లైఫ్ ఒక్కోసారి అస్తమానం డెవిల్ మన దగ్గరికి వస్తూ ఉంటుంది. ఆ డెవిల్ వచ్చినప్పుడు ఏం చేయాలనేది ఇప్పుడు మనం నేర్చుకుందాం. ఓకే, నేను తీస్తాను ఒకసారి. LIFE నేను తీస్తే కరెక్ట్గా వచ్చింది. ఓకే, ఒకసారి నువ్వు వేతి WAY పెట్టు. WAY ఇప్పుడు యేసు ప్రభు గాడ్ ఈజ్ లవ్ తీయమన్నాను, డెవిల్ తీసావు. నేనే మార్గము సత్యము జీవం అన్నారు. జీవం ఎవరు? లైఫ్ ఎవరు? యేసయ్య. యేసయ్యని తీయమన్నాను, మళ్ళీ డెవిల్ తీసావు. వే తీయమన్నాను, హూ ఇస్ ద వే? ఐ ఆమ్ ద వే ట్రూత్ అన్నాడు. నేనే మార్గం అన్నాడు. వే తీయమంటే నువ్వు డెవిల్ తీసావు. నీకు అర్థం కావట్లేదు, నేను స్లోగా చెప్తాను చూడు. WAY నేను తీస్తే కరెక్ట్గా వస్తుంది, నువ్వు తీస్తే తప్పు వస్తుంది. ఓకే, ఈసారి జీజస్ తీ. వద్దులే, నువ్వు జీజస్ తీయమంటే డెవిల్ తీస్తే నేను బాధపడతాను, నేనే తీస్తాను. ఓకే, JESUS అది కరెక్ట్గా వస్తుంది. మరి నువ్వు తీస్తే తప్పు వస్తుంది. ఓకే, ఈసారి నువ్వు ఫెయిత్ తీ. స్లోగా FAITH డెవిల్ వచ్చింది. ఓకే, మళ్ళీ డెవిల్ వచ్చింది. ఈసారి డెవిల్. ఇప్పుడు అస్తమానం ఇలా డెవిల్ వస్తుంది. నువ్వేం చేయాలంటే, సైతాన్ మన దగ్గరికి వచ్చినప్పుడు మనం ప్రార్థన చేసుకోవాలి. ఎలా చేసుకోవాలో చెప్తాను. కళ్ళు మూసుకో, చెప్పినట్టు చెప్పు గట్టిగా. డెవిల్ నా దగ్గరకు రావద్దు, రామాక. ఓకే, యేసు ప్రభు నామంలో పో. ఆమెన్. ఇప్పుడు నువ్వు తీ, స్టార్టింగ్ చేయి. పెట్టు FAITH. చూసా, కరెక్ట్గా వచ్చింది. చూసా, ఎప్పుడైతే ప్రార్థన చేసుకుంటావో ఈ డెవిల్ పోతుంది, ఫెయిత్ వస్తుంది. ఓకే, అందరూ ఒకసారి కింద పడి, అందరూ ఒకసారి ఈయన పేరేంటి? వివేక్ కోసం అందరూ ఒకసారి చప్పలు కొడదాం. నువ్వు కూర్చో, నువ్వు కొట్టు ఒకసారి. వీళ్ళకి ఇంకా రావట్లేదు. మళ్ళీ స్టార్టింగ్. ఓకే, రైట్, వెరీ గుడ్. సరే. ఓకే, మనం యేసుప్రభుని నమ్ముకున్నంత మాత్రాన మనకు శ్రమలు రావా, కష్టాలు రావా అంటే కష్టాలు కూడా వస్తాయి. కష్టాలు వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? మనం ప్రార్థన చేసుకోవాలి. అట్లాగే మనకంటే బాగా విశ్వాస వీరులైనటువంటి షడ్రకు మేషకు అబేద్నెగో అనే వాళ్ళకి శ్రమలు వచ్చినాయి. ఇప్పుడు నా దగ్గర 3 ఫ్లవర్స్ ఉన్నాయి. ఈ 3 ఫ్లవర్స్ ఏ కలర్లో ఉన్నాయి? రెడ్ కలర్లో ఉన్నాయి. ఒక రాజు ఒక బ్రహ్మాండమైన విగ్రహాన్ని తయారు చేసి ఎవరైతే ఆ విగ్రహానికి మొక్కరో వారిని బగబగా మనుచున్న అగ్నిగుండంలో ఏమన్నాడు. ఇప్పుడు ఇది ఒక అగ్నిగుండం అనుకోండి, ఖాళీ బ్యాగ్, ఇందులో ఏం లేదు. ఓకే, ఆ రాజు ఏమన్నాడంటే
ఏమిరా వీళ్ళందరూ అక్కడ కూర్చో. ఆ రాజు ఆ బ్రహ్మాండమైన విగ్రహాన్ని తయారు చేసి ఎవరైతే ఆ విగ్రహానికి మొక్కరో వారిని బగబగ మనుచున్న అగ్నిగుండంలో ఏమన్నాడు. అప్పుడు 3 యువకులు ఉన్నారు. వాళ్ళ పేర్లు ఏంటంటే షడ్రకు, మేషకు, అబేద్నెగో. వాళ్ళు ఏమన్నారంటే, రాజా, మమ్మల్ని అగ్నిగుండంలో వేసినా పర్వాలేదు, మేము మాత్రం ఆ విగ్రహానికి మొక్కమన్నారు. రాజుకు చాలా కోపం వచ్చి ఈ అగ్నిగుండం యొక్క వేడిని ఇంకా అధికం చేసేసాడు. 7 రెట్లు అధికం చేశాడంట. అంటే ఒక డ్రమ్ము పెట్రోల్ పోస్తే ఇప్పుడు 7 డ్రమ్ములు పెట్రోల్ పోసేసాడు. చాలా వేడెక్కిపోయింది. అందులో షడ్రక్కును వేశాడు, తర్వాత మేషక్కును వేశాడు, తర్వాత అబేద్నెగోని వేశాడు. ఇందులో ఎన్ని వేసాను నేను? 3 వేసాను. ఆ 3 ఏ కలర్లో ఉన్నాయి? రెడ్ కలర్లో ఉన్నాయి. అయితే వాళ్ళకి ఏమీ అపాయం కలగకుండా దేవుడు తన దూతను పంపించాడు. రైట్, తన దూతను పంపించి వాళ్ళని క్షేమంగా ఉంచాడు. మళ్ళీ చూస్తే ఇందులో షడ్రకు ఉన్నాడా అని బయటికి తీశాడు. షడ్రకు హ్యాపీగా ఉన్నాడు. షడ్రకు తల వెంట్రుకలు ఏమైనా కాలనీయా, బట్టలు ఏమైనా కాలనీయా అని ఇలా వాసన చూశాడు. ఎంత చూసినా సరే ఏమీ లేదు. మళ్ళీ షడ్రకు బాగున్నాడు, అందులో మేషక్ బాగున్నాడు, అబేద్నెగో బాగున్నాడు. సో మనం శ్రమలు వచ్చినా సరే మనం యేసుప్రభుని ఆశ్రయిస్తే, అయితే చాలామంది నాకు శ్రమలు ఇమ్మీడియట్గా తగ్గిపోవాలి అనుకుంటారు. అయితే నేర్చుకోవాల్సింది ఏంటంటే ప్రతిదానికి సమయం ఉంటుంది. ప్రతిదానికి సమయం. ఇప్పుడు ఈ బాల్ పైకి ఎగరేసాం అనుకోండి, ఒకేసారి 3 బాల్స్ ఎగరేయటం ఈజీయేనా? ఈజీయే, ఇలా ఎగరేయటం ఉంది. అలా ఎగరేయటం పెద్ద కష్టం కాదు. అయితే ఒక బాల్ ఎగరేసి అది క్రిందకు వచ్చేలోగా రెండోది ఎగరేయాలన్నమాట. ఓకే, ఒకటి ఎగరేసి అది వచ్చేలోగా ఇంకోటి వేయాలి. అప్పుడు మూడోది కూడా దానికి అటాచ్ చేయాలన్నమాట. ఓకే, ఫస్ట్ ఒకటి ఎగరేస్తాను, అది వచ్చేలోగా ఇంకోటి, అట్లా. ఇది ఎగరేసేటప్పుడు ఏం చేయాలంటే అది 1 సెకండ్ కూడా లేట్ చేయకూడదు. సరిగ్గా సమయానికి అది క్రిందకు వచ్చేలోగా దీన్ని ఎగరేయాలి. ఒక సెకండ్ ముందేసినా 1 సెకండ్ లేట్గా వేసినా సరే దాని యొక్క అందం చెడిపోతుంది. అలాగే ప్రతిదానికి సమయం ఉంటుంది. దేవుడు ప్రతిదానికి కొంత నిర్ణయ సమయాన్ని ఇచ్చాడు. ఆ నిర్ణయ సమయంలోనే మనం వెయిట్ చేయాలి. కానీ చాలామంది ఏం చేస్తారంటే నాకు వెంటనే ఈ శ్రమలు వెంటనే తప్పిపోవాలి అని అనుకుంటారు. అయితే వెంటనే తప్పిపోవు. సరే, మనం ప్రతిదానికి ఒక సమయం ఉంటుంది. ఆ సమయం కోసం మనం వెయిట్ చేయాలి. మీకు ఒక చిన్న మీరు కూడా నలుగురు గర్ల్స్ ఇటు రామ్మా, రండి లైన్ గురించి. ఓన్లీ ఫోర్ 4 ఇక్కడ నుంచో తల్లి, 4 పెట్టమ్మా. ఇట్లా వీళ్ళని ఒకసారి ఫోటో తీయి, తర్వాత లేదా ఆ అబ్బాయికి ఇవ్వండి, తీసుకోబాబు. సరే, ఇక్కడ నుంచోండి. ఇక్కడ నుంచోనమ్మా, ఇక్కడ నుంచో పాప. ఓకే, నువ్వు ఇక్కడ నుంచో. రైట్, మీరందరూ కూడా సరిగ్గా అక్కడ దూరంగా ఒకరికొకరు తగలకుండా నుంచోండి. రైట్, అప్పుడే కదమ్మా నేను ఇది ఇచ్చిన తర్వాత అప్పుడు ఇవ్వాలి. ఓకే, పట్టుకో. ఇక్కడ నుంచో. ఓకే, ఇప్పుడు గ్రో సరిగ్గా పట్టుకోండి, అట్లా పట్టుకోండి. గ్రో అంటే ఏంటి? మీరు దేవునిలో ఎదగాలి. యేసుప్రభు కూడా మనుషుల దయ్యందును దేవుని దయ్యందును వర్ధిల్లాలి. మీరు కూడా గ్రో అవ్వాలంటే, మీకు బాగా పెరగాలంటే ఏం చేయాలి? ఓకే, ఫస్ట్ మీరేం చేయవలసింది అంటే మీరు సండే స్కూల్కి వెళ్ళాలి. ఓకే, తర్వాత మీరు బైబిల్ని బాగా పఠించాలి. తర్వాత మీరేం చేయాలంటే చదివిన దాన్ని మీరు ఒబే. తర్వాత మీరేం చేయాలంటే విట్నెస్ చేయాలి. ఓకే, సరే, అక్కడ ఫోటో వైపు చూడండి కరెక్ట్గా అందరూ. ఓకే, మనం చేయవలసింది ఏంటంటే మీరు సండే స్కూల్కి రావాలి. ఓకే, ఈరోజు వచ్చేసి మానేయటం కాదు. ప్రతి సండే నడుస్తుంది కదండి సండే స్కూల్. ఎన్ని గంటలకండి?
8 o'clockకి మీరందరూ కూడా మళ్ళీ వచ్చి సండే స్కూల్కి వచ్చి అక్కలు చెప్పేది నేర్చుకోవాలి. సో గో టు చర్చ్ అంటే మీరు సండే స్కూల్కి రావాలి. రెండోది ఏంటంటే మీరు బైబిల్ని చదవాలి. తర్వాత మీరు ఏం చేయాలంటే ఒబే. ఓకే, సరే కూర్చోమ్మా. మీరు బైబిల్ చదవాలి. తర్వాత ఒబే అంటే మీరు లోబడాలి బైబిల్కి. తర్వాత విట్నెస్, ఇతరులకి ప్రభు గురించి చెప్పాలి. చాలు. అయితే చాలామంది అనుకుంటారు మేము చిన్నపిల్లలం కదా, మేము ఏమి చెప్పగలం అనుకుంటారు. చిన్నపిల్లలైనా సరే మీరు విట్నెస్ చేయగలరు. విట్నెస్ అంటే ఏంటంటే ఇతరులకు సాక్ష్యం చెప్పగలరు. సరే, ఒక చిన్న కథ చెప్తాను. ఒక ఊర్లో ఓ పాస్టర్ గారు ఉన్నారు. మీరు చిన్నపిల్లలు కూడా సువార్త చెప్పగలరు అని చెప్పడానికి ఒక కథ చెప్తున్నా. ఒక ఊర్లో ఒక పాస్టర్ గారు ఉన్నారు. ప్రతి సండే ఆయన ఏం చేసేవాడంటే మధ్యాహ్నం 3 గంటలకి ఆయన కుమారుడు గ్రామం అంతా తిరిగి కరపత్రికలు ఇచ్చేవారు. ఒకరోజు ఆదివారం నాడు వర్షం వస్తుంది. ఆదివారం నాడు మధ్యాహ్నం 3 గంటలకు ఏం చేసేవారు వీళ్ళు? ఆ గ్రామం అంతా తిరిగి కరపత్రికలు ఇచ్చేవారు. ఒకరోజు బాగా వర్షం వస్తుంది. ఈ వర్షంలో ఏమి వెళ్తాంలే అనుకుని పాస్టర్ గారు మానేశారు. ఆ అబ్బాయి ఏం చేశాడంటే రెయిన్ కోట్ వేసుకుని బూట్లు వేసుకుని డాడీ నేను రెడీ అన్నాడు. అరే దేనికి రెడీ అన్నాడు. అంటే అదే డాడీ మనం కరపత్రికలు ఇస్తానికి వెళ్తాం కదా అన్నాడు. కరపత్రికలు ఇస్తానికి వెళ్తామా, వర్షం వస్తుంది కదా అన్నాడు. డాడీ వర్షం వస్తుందని చెప్పేసి మనం మానేస్తే నరకానికి వెళ్ళే పాపులు నరకానికి వెళ్ళటం మానేస్తారా అని, తప్పకుండా వెళ్దాం డాడీ అన్నాడు. నేను వర్షం వస్తుందా, నేను రాలేను. పోనీ నేను ఒక్కడనే వెళ్ళినా డాడీ అన్నాడు. వెళ్ళి అన్నాడు. త్వరగా వచ్చేసే అన్నాడు. ఓకే అని అతను వర్షంలో తడుస్తూ కొన్ని కరపత్రికలు తీసుకుని వెళ్ళిపోయాడు. అందరికీ ఇచ్చేసాడు. లాస్ట్లో ఒక్క కరపత్రిక మిగిలింది. దాన్ని ఆ ఇంట్లో ఇచ్చి వెళ్ళిపోదామని ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి తలుపు గట్టిగా కొట్టాడు. కొడితే ఎవరు తలుపు తీయలేదు. సరే వెళ్ళిపోదాంలే, ఎవరు తీస్తలేదులే అని అలా 2-3 అడుగులు వేసాడు. మళ్ళీ వెనక్కి వచ్చాడు. ఎందుకో వచ్చి మళ్ళీ తలుపు కొట్టాడు. ఒక ఆమె వచ్చింది, చాలా దుఃఖం ముఖంతో ఉంది. ఆవిడొచ్చి బాబు ఎవరు నువ్వు, ఏం కావాలి అని అడిగింది. అడిగితే ఆ అబ్బాయి చిరునవ్వుతో ఆంటీ యేసయ్య మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు అని చెప్పి తన చేతిలో ఉన్న కరపత్రికని ఆమె వైపు చాపాడు. యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు అని చెప్పి తన చేతిలో ఉన్న కరపత్రికని ఆమె వైపు చాపాడు. ఆమె ఏంటంటే ఆ కరపత్రిక తీసుకుని వెళ్ళిపోయింది. నెక్స్ట్ సండే పాస్టర్ గారు ప్రసంగం అయిపోయిన తర్వాత ఎవరైనా సాక్ష్యం చెప్తారా అని అడిగాడు. ఎవరైనా సాక్ష్యం చెప్తారంటే ఒక ఆమె లేచి నిలబడింది. నేను చెప్తానండి అన్నది. ఆమె ముఖం చాలా సంతోషంగా ఉంది. ఆమె ఏం చెప్పిందంటే పోయిన ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు బాగా వర్షం వస్తున్నప్పుడు నేను చాలా దుఃఖంగా ఉన్నాను. నా భర్త చనిపోయాడు. నాకు ఇంకా నిరీక్షణే లేదు. నేను ఇంకా బ్రతకటం వేస్ట్ అనుకున్నాను. అందుకని మా ఇంట్లో దూలానికి ఒక ఉరితాడు కట్టేశాను. కట్టేసి ఈ స్టూల్ మీద ఎక్కి కుర్చీ మీద ఎక్కి దాన్ని తన్నేద్దాం, చచ్చిపోదాం అని తలకాయ దాంట్లో పెట్టాను. అంతలోకి ఎవరో తలుపు తట్టారు. ఆ తలుపు తట్టిన వాళ్ళు ఆలే పోతారులే అని అనుకున్నాను కానీ వాళ్ళు తలుపు ఆగకుండా కొడుతున్నారు. ఏదన్నా ముఖ్యమైన పని ఏమో అని చెప్పేసి నేను వచ్చి తలుపు తీస్తే ఒక అబ్బాయి చిరునవ్వుతో యేసయ్య నేను ప్రేమిస్తున్నాడని చెప్పేసి ఒక కరపత్రిక ఇచ్చాడు. ఆ కరపత్రిక చదివిన తర్వాత యేసయ్య నన్ను ప్రేమిస్తున్నాడు, నేను చనిపోవాల్సిన అవసరం లేదు అని నాకు బాగా సంతోషం కలిగింది. అప్పుడే నా జీవితంలో మొట్టమొదటిసారిగా హ్యాపీగా నవ్వుకున్నాను. ఆ కాగితం వెనకాల మీ చర్చి అడ్రస్ ఉంది, అంచేత దాన్ని బట్టి మీ చర్చి దగ్గరికి వచ్చాను అని చెప్పింది. ఆ చెప్పగానే అందరూ సంతోషంగా చప్పలు కొట్టారు. అరే ఆ వర్షం కురుస్తున్నప్పుడు ఆ అబ్బాయి ఇంటికి వచ్చాడు అని గబగబా పాస్టర్ గారు కింద దిగొచ్చి ఆ అబ్బాయిని ఎత్తుకుని, నాయన ఆ రోజు వర్షం వస్తుందని నేను మానేశాను, నేను మానేయటం వల్ల నేను మానేసిన నీవు వెళ్ళావు, నువ్వు వెళ్ళటం వల్ల ఆ అమ్మాయి ప్రాణం బ్రతికింది మరియు ఆత్మ కూడా రక్షించబడింది అని చెప్పాడు. సో మన చుట్టూ అనేక మంది ఇంకా యేసుప్రభుని ఎరుగని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళు మునిగిపోతున్నటువంటి ఆ సముద్రంలో వాళ్ళకి ఈ లైఫ్ గార్డ్ ఇవ్వటం వల్ల వాళ్ళు రక్షించబడతారు. అయితే మనం ఏం చేస్తున్నామంటే మనకెందుకులే, ఇది పాస్టర్ల పని, మనం చేయక్కర్లేదు అనుకుంటూ మనం కొన్ని చేయట్లేదు. అయితే మనం ఎప్పుడైతే ఇతరులకు సువార్త ప్రకటిస్తామో, ఎవరైనా సరే ప్రకటించవచ్చు, ఎప్పుడైతే సువార్త ప్రకటిస్తామో అప్పుడు దేవుని యొక్క ఆజ్ఞను మనం నెరవేర్చిన వారము అవుతాం. ఓకే, సరే. చైర్స్లో కూర్చున్న వాళ్ళందరూ కూడా ఇతను చిన్నపిల్లలకి ఏదో చేసుకుంటాడు. క్యాలిక్యులేటర్ నొక్కగలిగిన అమ్మాయి ఎవరైనా ఉన్నారా? క్యాలిక్యులేటర్ నొక్కడం వచ్చినా? ఎవరికి వచ్చు?
వచ్చినా నీకు ఇంతకుముందు ఇక్కడికి వచ్చావా? కొంచెం పెద్ద అబ్బాయి ఎవరన్నా రా నాయన. ఇంతకుముందు వచ్చావా ఇక్కడికి? పైకి రా. ఇక్కడికి వచ్చావా? నువ్వు రాని అబ్బాయిలు కావాలి. వివేక్ వద్దులే. ఇక్కడికి వచ్చావా? క్యాలిక్యులేటర్ నొక్కన వచ్చినా? రైట్, రామ్మా. ఓకే, రామ్మ ఇక్కడ నుంచో, అక్కడి నుంచో. నువ్వు జాగ్రత్తగా చెప్పింది నొక్కు. రైట్, ఓకే. నువ్వు నీ ఇష్టం వచ్చిన ఒక నెంబర్ నొక్కు. ఒక నెంబర్ నొక్కమంటే అంత నొక్కేసావు. ఓకే, ఇది ఇప్పుడు 0 ఉంది కదా. నువ్వు ఒక్క వేలుతో ఒక నెంబర్ నొక్కు. నీ ఇష్టం వచ్చిన నెంబర్ నొక్కు. 1 ప్లస్ నొక్కు. ఇంకా నీ ఇష్టం వచ్చిన నెంబర్ నొక్కు. 1 ఎంత వచ్చింది? ఈజీ గోల్ట్ నొక్కు. 10 వచ్చిందా? ఓకే, నేను ఈజీ గోల్ట్ నొక్కమని చెప్పానా? సరే, ఓకే. సార్ పాస్టర్ గారు, మీరు వైట్ షర్ట్ వేసుకున్న ఆయన, మీరు ఇప్పుడు ఇది 2025 సంవత్సరం కదా. గత సంవత్సరాల్లో మీకు ఏ సంవత్సరం నచ్చిందో ఓకే నేను ఇంటి దగ్గర రాసుకొచ్చాను. మీకు ఇది నచ్చుతుందని నేను ఊహించి రాసుకొచ్చాను. ఓకే, ఇది నేను రాసుకొచ్చాను ఆల్రెడీ. ఇప్పుడు మీకు నచ్చిన సంవత్సరం ఏదో చెప్పండి. ఇది 2025. గత సంవత్సరాల్లో మీకు ఏ సంవత్సరం నచ్చిందో చెప్పండి. 2019. 20 నేను చెప్పింది నొక్కు. 20 నొక్కు. 2019 ఈజీ గోల్ట్ నొక్కు. ఓకే, నువ్వు అన్నీ కంగారు పడకూడదు. సిస్టర్ గారు కూర్చొని చెప్పండి. ఇది 2025 కదా. మీకు ఏ సంవత్సరం నచ్చింది గత సంవత్సరాల్లో? 2023 నొక్కు. 2023 ప్లస్ నొక్కు. ఓకే సార్, మీకు నచ్చిన సంవత్సరం ఒకటి చెప్పండి సార్. 22. ఓకే, 2022 ఇంటూ నొక్కు. ఇష్టం వచ్చిన నెంబర్ నొక్కు. ఇష్టం వచ్చిన నెంబర్ ఒక నొక్కు. ఈజీ గోల్ట్ నొక్కు. ఓకే, నువ్వు చెప్పు తల్లి. 2016 ఈజీ గోల్ట్ నొక్కు. ఓకే, ఇప్పుడు ఈ నెంబర్ ఏదో చెప్పు, కరెక్ట్గా స్లోగా చెప్పు. మైక్ పట్టుకో. ఫస్ట్ నెంబర్ ఎంత చెప్పు. 751. నంబర్ అంటే 7. 7 మైక్లో చెప్పు. 7. అని చెప్పండి. నేను రాసుకొచ్చిన రైటింగ్ అంత బాగా ఉండదు అని నేను గెస్ చేశాను. 7 అని. ఓకే, 7. ఫస్ట్ నెంబర్ 7 ఏనా? ఓకే, తర్వాత నెంబర్ చెప్పమ్మా. 2. ఓకే, తర్వాత 1. 1. 0. నువ్వు ముట్టుకో. 751 కదా మరి. 751 అంతేనా? నువ్వు కూర్చొని అక్క నువ్వు రా. ఎంత కంగారు పడిపోతావు ఆ నెంబర్ చెప్పడానికి? స్లోగా చెప్తాను. 7. ఫస్ట్ చెప్పు. అక్కడ నన్ను చూడకో, అది చూడు. 7 7 5 5 1 1 2 2 1 1 4 4 0 0 5 5 0 0 5 5 3 3 1. మళ్ళీ చెప్పమ్మా సార్. 7 5 1 2 1 4 0 5 0 5 3 1. ఓకే, మీరు ఏ సంవత్సరం చెప్తారో నాకు తెలియదు. మీరేమో కరోనా వచ్చిన సంవత్సరం చెప్పారు. కరోనా వచ్చింది మీకు ఆనందంగా ఉందన్నమాట.
ఓకే, అయితే మీరు ఏ సంవత్సరం చెప్తారో నాకు తెలియకపోయినా ఇవన్నీ నా కంట్రోల్లో ఉన్నాయని అనుకుంటారు. ఇవన్నీ నా కంట్రోల్లో ఏమి లేవు. వీటన్నిటిని కంట్రోల్ చేసి ఆయన ఒక ఆయన ఉన్నారు. ఆయన ఎవరంటే ఓకేనా? రైట్. ఇవన్నీ కూడా వీటన్నిటిని కంట్రోల్ చేసి ఆయన ఒక ఆయన ఉన్నారు. ఆయన ఎవరంటే యేసు ప్రభు. ఇవన్నీ కూడా ఆయన ఆధీనంలో ఉంటాయి. మనం ఫలానా సంవత్సరం గొప్పది, ఫలానా సంవత్సరం నష్టం మనకి అని అనుకుంటాం, కానీ వీటన్నిటిని కంట్రోల్ చేసేది యేసు ప్రభు వారు. కాబట్టి మనకు ఆటోమేటిక్గానే అది వస్తుంది. రైట్. ఓకే, మీకు ఒక చిన్న క్లాప్స్ నేర్పిస్తాను. నేను చెప్పినప్పుడు మీరు క్లాప్ కొట్టాలి. ఓకే, ఫస్ట్ ఈ 2 చేతులు ఇక్కడికి వచ్చినప్పుడే మీరు కొట్టాలి. ఓకే, తప్పు కొట్టకూడదు. ఓకే, రైట్. సరే, లాస్ట్గా ఒక ట్రిక్ చేసేసి మనం ముగించేద్దాం. మనం దేవుడు మనకిస్తున్నటువంటి విషయాల్ని తిరిగి మనం దేవుని కోసం మనం కొన్ని విషయాల్ని మనం ఇవ్వాలి. అది అది ఆ మ్యాజిక్ చేసే ముందు మీకు ఒక 5 విషయాలు చెప్తాను. మీలో చాలామంది మీ తల్లిదండ్రులు మీకు డబ్బులు ఇస్తుంటారు ఏదైనా కొనుక్కోమని. కొనుక్కోమని చెప్పినప్పుడు మీరేం చేస్తున్నారంటే ఆ రోడ్డు మీద అమ్మేటువంటి పురుగులు వాళ్తున్నటువంటి మిఠాయిలు, లేకపోతే పానీపూరీలు, లేకపోతే సమోసాలు, ఆ సమోసాలు ఉల్లిపాయలు కానీ అందులో వేసే బంగాళదుంపలు కానీ ఎప్పుడో పాతకాలం నాటి కుళ్ళిపోయిన వాటిని వాడుతూ ఉంటారు. వాళ్ళు ఈరోజు నూనెలో వేస్తారు, అదే నూనె మళ్ళీ రేపు కూడా వాడతారు. అలా మడ్డి ఆ మడ్డి ఆయిల్తో వేస్తుంటారు. అంచేత మీరు ఫస్ట్ థింగ్ ఏంటంటే బయట అమ్మేది ఏది కూడా మీరు తినకూడదు. ఆ పానీపూరీల దగ్గర నిలబడతారు, వాడు శుభ్రంగా చేస్తాడా? రోడ్డు మీద వచ్చే దుమ్ము ధూళి అంతా దాని మీద పడుతూ ఉంటుంది. ఆ కొండలో ఏదో ఒక రసం కలిపి పెట్టుకుంటాడు. వాడు అప్పుడే టాయిలెట్ పోయేస్తాడు. టాయిలెట్ పోయి ఆ పూరి తీసుకుని దాన్ని వేలితో ఒక కన్నం పెట్టి దాంట్లో, అవునా కదా, దాంట్లో ఏదో రసం పోస్తాడు. ఆ రసం పోసి మీకు ఇస్తాడు, అది తింటుంటారు. సో ఇవన్నీ కూడా అనారోగ్యకరమైనవి. అంచేత మీ మమ్మీ, మీ అమ్మగారు పెట్టినవి మాత్రమే తినాలి. ఓకే, ఫస్ట్ పాయింట్ ఏంటి? అమ్మ ఎప్పుడు కూడా మడ్డి ఆయిల్తోటి వంట చేయదు, కులిపోయిన వంకాయలతో వంట చేయదు, కులిపోయిన చేయదు. కాబట్టి అమ్మ పెట్టిందే తినాలి. ఓకే, అందరికీ అర్థమైందా? మీరు నాతో కలిసి చెప్పండి, అమ్మ పెట్టిందే తినాలి. ఓకే, ఫస్ట్ పాయింట్ అది. మీరు అమ్మ పెట్టిందే తినాలి. మీకు ఒకవేళ డబ్బులు ఇస్తే బయటికి వెళ్తే మీరు జాంకాయలు కానీ అరటిపండు కానీ అట్లాంటివి కొనుక్కు తినొచ్చు, కానీ ఇట్లాంటి పురుగులు లేకపోతే ఈగలు వాళ్తున్నటువంటి అవి తింటే మీ ఆరోగ్యం చెడిపోతుంది. ఫస్ట్ ఇది. రెండోది ఏంటంటే మీ డాడీ మీకు డ్రెస్సులు కొంటున్నాడు, స్కూల్ ఫీజు కడుతున్నాడు, అన్ని ఆటో ఫీజులు అన్నీ పెడుతున్నాడు. కాబట్టి డాడీ చెప్పినట్టు వినాలి. ఓకే, ఫస్ట్ పాయింట్ ఏంటి? రెండోది డాడీ చెప్పినట్టు వినాలి. మూడోది ఏంటంటే మీ స్కూల్ టీచర్ చెప్పినట్టుగా మీరు చదువుకోవాలి. స్కూల్ టీచరు హోంవర్క్ చేయమంటే చేద్దాంలే, ముందు గేమ్స్ క్రికెట్ ఆడుకోవాలి, లేదా అది చేయాలి ఇది చేయాలి అనుకోకుండా ఫస్ట్ ఏం చేయాలంటే స్కూల్ టీచర్ చెప్పినట్టుగా హోంవర్క్ చేసేయాలి. టేబుల్స్ కంఠస్థం చేయమంటే కంఠస్థం చేయాలి, పోయమ్స్ కంఠస్థం చేయమంటే చేయాలి. అలాగే ఎప్పటికెప్పుడు అవి కంఠస్థం చేసేసుకుంటే అప్పుడు మీకు మార్కులు బాగా వస్తాయి. నిన్న చెప్పిన పాఠాన్ని ఒకసారి, ఈరోజు చెప్పిన పాఠాన్ని 2 సార్లు చదవాలి. ఓకే, ఎప్పటికప్పుడు మీరు చదివేసుకుంటే మైండ్లోకి ఎక్కిపోతే రాగానే మీరు టీవీ చూసుకుంటూ లేకపోతే వాట్సాప్లో చూసుకుంటూ ఇలా టైం వేస్ట్ చేసుకుంటే తర్వాత మీరు చాలా నష్టపోవాల్సి వస్తుంది. సో మీరు ఫస్ట్ నేర్చుకోవాల్సింది ఏంటంటే మమ్మీ పెట్టిందే తినాలి, డాడీ చెప్పినట్టు వినాలి. మూడోది ఏంటి? స్కూల్ టీచర్ చెప్పినట్టుగా చదవాలి. నాలుగోది ఏంటంటే మీ సండే స్కూల్ టీచర్ చెప్పినట్టుగా లేదా మీ పాస్టర్ గారు చెప్పినట్టుగా మీరు వినాలి. అంటే పాస్టర్ గారు ఏం చెప్తారంటే ఉదయం లేచిన వెంటనే బైబిల్ చదువుకోవాలి, పడుకునే ముందు ప్రార్థన చేసుకోవాలి, ఉదయం లేచిన వెంటనే ప్రార్థన చేసుకోవాలి అని చెప్తారు. మీరు ఉదయం లేచిన వెంటనే గబగబా టీవీ పెట్టుకుందాం లేకపోతే ఆడుకోవడానికి వెళ్దాం అని అనుకోకుండా ఫస్ట్ లేచిన వెంటనే ప్రభువా రాత్రి అంతా కాపాడిన వందనాలన్నీ ప్రార్థన చేసుకోవాలి,
పనుకునే ముందు పగలంతా కూడా ప్రభు కాపాడేందుకు ప్రార్థన చేసుకోవాలి. ఓకే, అనేక యాక్సిడెంట్లు అవుతున్నాయి, అనేక ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కాబట్టి మనం ముందుగా దేవుడికి స్తుతులు స్తోత్రాలు చెల్లించాలి. అర్థమైందా? ఇంటికి ఎవరైనా వచ్చారనుకోండి, ఎవరైనా వస్తే మీ డాడీ ఉన్నాడా అని అడిగారు అనుకోండి, లేడా అని చెప్పకూడదు. ఎవరైనా వస్తే తెలిసిన వాళ్ళు అయితే ప్రైజ్ లార్డ్ అని, లేకపోతే ఎవరన్నా అదర్ పీపుల్ వస్తే నమస్తే అంకుల్, కూర్చోండి అంకుల్, గుడ్ మార్నింగ్ అంకుల్, కూర్చోండి, నాన్నగారు లోపల ఉన్నారు, పిలుస్తాను, మంచినీళ్ళు తాగుతారా అని అడిగారు అనుకోండి, ఆ వచ్చిన వాళ్ళు అనుకుంటారు, అబ్బా వీళ్ళ తల్లిదండ్రులు వీళ్ళకి చక్కని మర్యాద నేర్పించారు అని అనుకుంటారు. మీరు లేడు, ఏమో ఎక్కడికి లేడు తెలియదు అని అన్నారనుకోండి, వీళ్ళ తల్లిదండ్రులు వీళ్ళకి నేర్పించలేదు అని అనుకుంటారు. మీ తల్లిదండ్రులను మెచ్చుకుంటాం మీకు కావాలా, తిట్టుకోవడం కావాలా? మీ తల్లిదండ్రులు మెచ్చుకుంటే సంతోషమా మీకు? కదా, మాట్లాడతలేదు ఎవరు? మీ తల్లిదండ్రులు మెచ్చుకోవాలా లేకపోతే తిట్టుకోవాలా? మెచ్చుకోవాలంటే మీరు ఏం చేయాలి? వచ్చిన వాళ్ళకి మీరు నమస్తే చెప్పాలి, కూర్చోమని చెప్పాలి, మంచినీళ్ళు ఇవ్వాలి, మంచినీళ్ళు తాగుతారా అని అడగాలి. అప్పుడు ఇంట్లో మీరు భోజనం పెట్టిన తర్వాత చుట్టూరు కంచం చుట్టూరు ఎంగిలి పడకుండా తినాలి. చుట్టూరు ఎంగిలి పడకుండా తినాలి. భోజనం పెట్టేటప్పుడు ఇక్కడ కూడా ఇప్పుడు కొంతసేపు అయినాక భోజనం పెడతారు. భోజనం పెట్టినప్పుడు మీరు ఏం చేస్తారంటే, మీరు ఎంత తినగలరో అంతే పెట్టించుకోండి. మీరు ఊరికే ఆశకు ఇంత పెట్టించుకుని తినలేక దాన్ని వేస్ట్ చేయకూడదు. ఆహారం మన ప్లేట్లోకి ఒక గింజ రావాలంటే 180 రోజులు పడుతుంది. అనేక మంది ఎండలో శ్రమపడి కష్టపడితే మీ మమ్మీ వంట చేస్తే మన ప్లేట్లోకి ఆహారం వస్తుంది. దాన్ని మనం వృధా చేయకూడదు. కాబట్టి దేవుడు మనకి ఇచ్చిన ఆహారాన్ని మనం తిన్నంతే వడ్డించుకోండి. అసలు మీరు భోజనం అయిపోయిన తర్వాత మీ ప్లేట్స్లో ఒక్క మెతుకు కూడా ఉండకూడదు. అట్లా మీరు చక్కగా తినాలి, వేస్ట్ చేయకూడదు అనమాట. ఆహారాన్ని వేస్ట్ చేయకూడదు. ఓకే, మొట్టమొదటిది అమ్మ పెట్టిందే తినాలి, రెండోది డాడీ చెప్పినట్టు వినాలి, మూడోది స్కూల్ టీచర్ చెప్పినట్టుగా చదవాలి, నాలుగోది సండే స్కూల్ టీచర్ చెప్పిన విధంగా మీరు ప్రార్థన చేసుకోవాలి, బైబిల్ చదువుకోవాలి. తప్పనిసరిగా ఈ 4 పనులు చేయండి. అప్పుడు మీరు మంచి పిల్లలుగా అవుతారనమాట. ఓకే, ఇంకొక మంచి హ్యాబిట్ ఏంటంటే, మీరు లేని చోట ఫ్యాన్లు కానీ ఏసీ కానీ ఉండకూడదు. మీరు ఆ గదిలో ఫ్యాన్ వేసేసి లేకపోతే ఆ ఏసీ ఆన్ చేసి వచ్చేసి మీరు ఇంకో వేరే చోట కూర్చుంటే అక్కడ కరెంట్ అంతా వేస్ట్ అవుతుంది. అలాగే నీళ్లు కూడా ట్యాప్ తిప్పేసి అలా వదిలేయకూడదు. నీటిని జాగ్రత్తగా వాడుకోవాలి. నీరు నీకెందుకండి, మేము వాటర్ హెడ్ పైకి ఉన్నది, మాకు మోటార్ ఉందంటే భూమి పొరల్లోంచి నీటిని పైకి తీస్తారు. ఈ భూమి పొరల్లో ఉన్నటువంటి నీరంతా ఖాళీ అయిపోతే మనకి భూకంపాలు వచ్చే అవకాశం ఉంది. సో దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ భూమిని, ఈ ప్రకృతిని, ఈ పర్యావరణాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఓకే, సో ఈ 4 పాయింట్లు గుర్తుపెట్టుకోండి. నేను ఇప్పుడు దేవుడు మనకి ఇస్తున్నటువంటి 5 విషయాల గురించి ఒక మ్యాజిక్ చేసేసి నేను ముగిస్తాను. ఓకే, ఫస్ట్ దేవుడు మనకి ఏం చేశాడంటే ఎంతో సమయం ఇస్తున్నాడు. దేవుడు ఇచ్చిన సమయం అంతా కూడా మనం టీవీ సీరియల్స్ చూస్తామో లేకపోతే చెత్త పుస్తకాలు చదవటమో చేయకుండా బైబిల్ చదవటానికి, ప్రార్థన చేయడానికి వినియోగించకపోతే దీన్ని వృధా చేసిన వాళ్ళు అవుతాం. తర్వాత దేవుడు మనకి ఎంతో జ్ఞానం ఇస్తున్నాడు. మనం సుఖంగా బ్రతకడం ఎట్లాగా, జాబ్ సంపాదించుకోవడం ఎట్లాగా అని ఆలోచిస్తాం. కానీ ఈ జ్ఞానాన్ని ఉపయోగించి మనం ఇతరులకు సువార్త ప్రకటించకపోతే దీన్ని కూడా వృధా చేసిన వాళ్ళు అవుతాం. తర్వాత దేవుడు మనకి ఎంతో తలాంతులు ఇస్తున్నాడు. చక్కగా పాడగలం, చక్కగా సండే స్కూల్ నడిపించగలం, మనకెందుకులే ఎవడో చెప్పుకుంటాలే అని అనుకోకుండా కొంతమంది తమ తలాంతుల్ని భూమిలో పాతి పెడతారు. అట్లా మనం చేయకూడదు. తర్వాత దేవుడు మనకి ఎంతో శారీరకమైన శక్తిని ఇస్తున్నాడు. దేవుడిచ్చిన శక్తిని మనం ఏం చేయాలంటే మంచి పనుల కోసం ఉపయోగించాలి. మన ఇంట్లో ఎవరన్నా పెద్దవాళ్ళు ఉంటే కొంచెం మంచినీళ్ళు తెచ్చిపెట్టరా అంటే నువ్వు తెచ్చుకోపో అని అనకూడదు. మనమే మన ఇంట్లో ఉన్న పెద్దలకి మనం సహాయం చేయాలి. పక్క వాళ్ళని కొట్టడానికి, అరవటానికి, గిల్లటానికి మన శక్తిని ఉపయోగించకూడదు. మన శక్తిని ఎప్పుడు కూడా మంచి పనుల కోసం ఉపయోగించాలి. చివరిగా దేవుడు మనకు ఎంతో డబ్బు ఇస్తున్నాడు. దేవుడు ఇచ్చిన డబ్బుల్ని కేవలం మన కోసం వినియోగించుకుంటే మన జీవితం కూడా ఈ పువ్వు లేని బొకేలా అయిపోతుంది. ఓకే, దీనికి పువ్వులు ఉంటే బాగుందా లేకపోతే బాగుందా? ఉంటేనే బాగుంది. సో ఇది చూడటానికి బాగోలేదు కాబట్టి నా కర్చీఫ్ని దీనిపైన కప్పేస్తాను. గత కాలం అంతా కూడా దేవుడు మనకి ఇచ్చిన సమయాన్ని, ధనాన్ని, జ్ఞానాన్ని మన కోసం వినియోగించుకొని మన జీవితం ఈ పువ్వు లేని బొకేలా అయిపోయింది. అయితే దేవుడు చాలా కరుణమేడు కాబట్టి మనం పోగొట్టిన తలాంతుల్ని మరలా మనకి ఇస్తున్నాడు. ఇక్కడి నుంచైనా సరే దేవుడు ఇస్తున్న తలాంతుల్ని మన దేవుని కోసం వినియోగించాలని మీకు మనవి చేస్తూ, ఇంతవరకు మీరు నేర్చుకున్న విషయాల్లో మననం చేసుకుంటూ, సండే స్కూల్ టీచర్స్ చెప్పే మాటలు నేర్చుకుంటూ
మీరు చక్కగా మంచి విద్యార్థులుగా మీ తల్లిదండ్రులకి అందరికీ పేరు తెచ్చే వాళ్ళుగా మారాలని నేను ఆశిస్తూ ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుని ముగించేద్దాం. నేను ప్రార్థన చేసేటప్పుడు నేను 1 అనగానే మీరు అందరూ మోకరించాలి. నేను అనలేదు, ఇంకా 1 అనలేదు. 2 అనగానే చేతులు జోడించాలి లేదా చేతులు పైకెత్తాలి. 3 అనగానే కళ్ళు మూయాలి. సైతాన్ పిల్లలు మూయక్కర్లేదు. సైతాన్ పిల్లలు అందరూ సైతాన్ పిల్లలా దేవుని పిల్లలా? ఫస్ట్ గారు దేవుని పిల్లలా? చూద్దాం, మీరు కెమెరా పెట్టండి, ఎవరు కళ్ళు మూసుకున్నారో దేవుని చూద్దాం. ఓకే, 1 2 3. పరలోకం మా ప్రియమైన తండ్రి, ఈ ఉదయకాలం మందు ప్రభావ చిన్న బిడ్డలతో చేరి ఇంతవరకు మీ పాటలు కొన్ని నేర్చుకున్నట్టుకు, మ్యాజిక్ ద్వారా కొన్ని బైబిల్ సంగతులు తెలుసుకున్నట్టుకు మీరు చూపిన కృప నిమిత్తం వందనములు. ప్రతి ఒక్కరు కూడా నేర్చుకునే ప్రకారం జీవించే కృపను అనుగ్రహించండి. వీరు చదువుకొంచుండగా మంచి జ్ఞానము, తెలివి, వివేకము, జ్ఞాపకశక్తిని అనుగ్రహించండి. స్కూల్కి వెళ్ళినప్పుడు తిరిగి వచ్చినప్పుడు క్షేమకరమైన ప్రయాణం అనుగ్రహించండి. ఇహలోక మాలిన్యం అంటుకొనకుండా ఎల్లప్పుడూ మిమ్మల్ని సేవించేవారుగా, ఇతరులకు మిమ్మల్ని ప్రచురపరిచేవారుగా ఉన్నట్లు కృప చూపండి. మనుషుల దయందును దేవుని దయందును వర్ధిల్లినట్లు కృప అనుగ్రహించండి. వీరి తల్లిదండ్రులను దీవించండి. ఇక్కడ ఈ మీటింగ్ నడిపిస్తున్నటువంటి పాస్టర్ గారిని దీవించండి. చెప్పుచున్నటువంటి సండే స్కూల్ టీచర్స్ని దీవించండి. ప్రభా, ఇక్కడ జరిగే కార్యక్రమాలని స్పాన్సర్ చేస్తున్న వారిని, శ్రమదానం చేస్తున్న వారిని, సర్వీస్ చేస్తున్న వారిని అందరినీ మీరు దీవించి ఆశీర్వదించవలసిందని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్యనామమున ప్రార్థించి అతి వినయముతో వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. బాయ్. ఓకే, అందరూ కూర్చుందాం, పిల్లలు కూర్చుందాం. మరి చక్కగా మ్యాజిక్ ద్వారా దేవుని వాక్యాన్ని మనకి తెలియజేసిన పిబి మనోహర్ గారికి ఒకసారి అందరూ చప్పట్లు కొడుతూ థ్యాంక్స్ తెలియజేద్దాం. బైబిల్ చప్పట్లు కొట్టండి. BIBLE BIBI. ఓకే, చాలా నిండు వందనాలు పిబి మనోహర్ గారికి. చక్కగా చిన్నపిల్లలకి మంచి విషయాలు నేర్పించారు. మరి మ్యాజిక్ ద్వారా నేర్చుకున్న విషయాలన్నీ కూడా మీరు పాటించాలి. మంచి విషయాలు చిన్న వయసులో మనం నేర్చుకోవడానికి మనోహర్ గారు కష్టపడి నేర్పించారు. అవన్నీ కూడా నేర్చుకుందాం. ఇప్పుడు ఒక పాట పాడుకున్న తర్వాత లంచ్ ప్రిపేర్ అయిందన్న సాగర్ అన్న, లంచ్ ప్రిపేర్ అయిందా? ఒకసారి ఫోన్ చేసి కనుక్కోండి. లేదంటే మనం గ్రూప్స్గా వెళ్ళిపోదాం. ఎవరు గ్రూప్కి వాళ్ళు వెళ్ళండి. ఒక అర్ధగంట క్లాస్ తీసుకుందాం. అందరు లేచి ఎవరి గ్రూప్లో వాళ్ళు కూర్చోండి. టీచర్స్ కూడా ఎవరి గ్రూప్కి వాళ్ళు వెళ్ళిపోండి.